హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కదా బీస్ట్ నీపై పగతో స్టోరీ చివరి భాగం అండి ఇది. సో మిస్ అయిన వాళ్ళు ఫస్ట్ భాగం ఒకటి ఉంది, అది చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టోరీకి వెళదాం. వాడికి నేను సారీ చెప్పాలా? ఎందుకు చెప్పాలి? నిన్న స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీయే కదా వాడిని డిండు అని పిలిచింది. అందుకే నేను కూడా పిలిచాను, దాంట్లో తప్పేంటి అని అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ మాటలు రావు. అసలు 4 ఏళ్ల పాపకి ఇన్ని మాటలు వస్తాయి అని, గొడవ కూడా ఆడుతుంది అని వాళ్ళు ఎవ్వరూ అసలు ఊహించలేదు. మంచిగా చెప్తే వింటుందిలే అనుకున్నారు. కానీ పాప యాటిట్యూడ్ చూస్తూ ఉంటే ముద్దుగా కనిపిస్తున్నా కూడా విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది మన్వికి. ఇనఫ్, వాడిని అలా నేనే పిలవాలి. స్కూల్లో నేను అలా వాడిని పిలవడం తప్పే. అంత మాత్రాన నువ్వు పదే పదే వాడికి ఇష్టం లేకుండా అందరి ముందు అలా పిలిచి ఏడిపించడం తప్పు. ఇప్పుడు నువ్వు కానీ వాడికి సారీ చెప్పకపోతే నా చేతిలో దెబ్బలు పడతాయి అంటూ 2 అడుగులు ముందుకు వేసి కావాలని భయపెట్టడానికి చేతిని కూడా పైకి ఎత్తుతుంది మన్వి. ప్రీతి గట్టిగా రాగం అందుకోవడం, సరిగ్గా అప్పుడే క్రాంతి ఆ రూములోకి అడుగు పెట్టడం 2 ఒకేసారి జరుగుతాయి. మన్వి వెనక్కి తిరిగి ఉంటే ఎవరో లేడీ తన పాప పైన కేవలం చెయ్యి ఎత్తుతుంది అని మాత్రమే అర్థమై స్టాప్ ఇట్. గది మొత్తం దద్దరిల్లేలా గంభీరంగా గట్టిగా అరుస్తాడు క్రాంతి. అంతే, కొన్నాళ్ల క్రితం చాలా దగ్గరగా విని తను భయపడిన, అలాగే తనని నిద్రలో కూడా భయపెట్టిన అదే గొంతు మళ్ళీ ఇప్పుడు విని చేతిని కూడా అలా గాలిలోనే ఉంచేసి కదలకుండా బొమ్మలా ఉండిపోతుంది మన్వి. ఆమె శరీరం అంతా కంపించిపోతూ ఉంటే ఇంకా ఆమె ఎవరో చూడని క్రాంతి మాత్రం హౌ డేర్ యూ, నా బేబీ మీద చేయెత్తుతావా అంటూ ఫోర్స్గా లోపలికి వెళ్తాడు. ఆమెకి ఎదురుగా వెళ్ళి అక్కడ మన్విని చూసేసరికి ఈసారి అతను కూడా స్టన్ అయిపోయి బొమ్మలా నిల్చునిపోతాడు. కళ్ళ నిండా కోపాన్ని నింపుకొని అతన్ని తీక్షణంగా చూస్తుంది మన్వి. ఆమె కళ్ళల్లో వస్తున్న అగ్నిజ్వాలలకే కాని పవర్ ఉంటే మరుక్షణం కాలి బూడిదైపోయి ఉండేవాడు క్రాంతి. అందుకే అప్పటి వరకు ఉన్న కోపం చప్పున చల్లారిపోయి తప్పు చేసినట్లు తలని కిందకి దించేసి కళ్ళల్లో వస్తున్న నీటిని బయటికి కనబడనివ్వకుండా కష్టంగా ఆపుకుంటూ ఉంటాడు క్రాంతి. కానీ ఎప్పుడు పవర్ఫుల్గా ఉండే తన తండ్రి తన పైన ఎవరైనా అరిచినా కూడా వాళ్ళని ఎంతలా కోపంతో భయపెడతాడో తెలిసిన ప్రీతి మాత్రం ఇప్పుడు అలా సైలెంట్గా అయిపోయేసరికి ముందు షాక్ అయి ఇంకా రాగాన్ని ఆపకుండా వెళ్ళి అతని కాళ్ళని చుట్టేసి, డాడా వాళ్ళంతా నా పైన అరుస్తున్నారు, ఫనిష్ దెమ్ అంటూ అరిచినందుకు, మన్వి పైన కంప్లైంట్ ఇచ్చినందుకు, డిండు పైన పేరెంట్స్ని అన్నందుకు, ప్రిన్సిపల్ పైన గుక్క తిప్పుకోకుండా చాడీలన్నీ చెప్పేస్తూ ఉంటుంది. డాడానా అంటే డాడీ అంటే క్రాంతి మళ్ళీ పెళ్ళి అని ఆలోచిస్తూనే ఉంటేనే ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈసారి ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు చేరతాయి. ఫారెన్ వెళ్ళిపోయాడు అని మీడియాలో వచ్చిన వార్తలన్నీ అబద్ధమని క్షణంలోనే ఆమె బ్రెయిన్ సిగ్నల్ పంపించడంతో ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా కొడుకుని ఎత్తుకుని గిర్రున వెనక్కి తిరిగి బయటికి పెద్ద పెద్ద అడుగులతో వచ్చేస్తుంది మన్వి. వాళ్ళు అలా వెళ్ళిపోతున్నా కూడా క్రాంతి ఏమీ అనకపోవడంతో ఈసారి మరింతగా షాక్ అవుతుంది ప్రీతి. ఈలోపు వెనక ఉన్న ప్రిన్సిపల్ మేడం కూడా, సార్ మీరు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, అయినా కూడా మీ పాప బిహేవియర్ మాత్రం ఏమీ బాలేదు, తన డిసిప్లిన్ గురించి మీరు కేర్ తీసుకోవాలి అంటూ ఏదేదో చెప్తూ ఉంటుంది. కానీ ఆ మాటలేవి క్రాంతి చెవులకి చేరడమే లేదు. అక్కడి నుంచి మన్వి వెళ్ళిపోయిన కొన్ని క్షణాలకే అతని బ్రెయిన్ మళ్ళీ తను వెళ్ళిపోతుంది, వెనకే పరిగెత్తు అని అని పోరడంతో ముందు వెనక చూడకుండా కూతుర్ని ఎత్తుకుని గబగబా బయటికి పరిగెడతాడు. షిట్, పాపనే అనుకుంటే ఫాదర్ కూడా అలాగే ఉన్నాడు అని చిరాగ్గా అనుకుంటూ టీచర్ని అక్కడి నుంచి పంపేసి తన వర్క్లో పడతారు ప్రిన్సిపల్ మేడం. కానీ బయట
మన్వికి తన ప్రమేయం లేకుండానే కన్నీళ్లు చెంపల మీద వరద గోదారిలా జారిపోతూ ఉంటే కొడుకుని అలానే ఎత్తుకుని కనీసం ఆటో కోసం కూడా ఎదురు చూడకుండా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. అది క్రాంతి చూసి వెనక నుండి ఆమెను పిలుస్తూ, మన్వి ప్లీజ్ ఆగు, నీతో చాలా మాట్లాడాలి, 1 మినిట్ వెయిట్ చేయి ప్లీజ్ అంటూ అతను కూడా పరిగెడుతూనే ఉంటాడు. కానీ 2 మినిట్స్ అలా పరిగెత్తేసరికి మన్వికి ఆయాసం అలుపు వచ్చేసి దుఃఖం తన్నుకొస్తుంటే కోపంగా అక్కడే రోడ్డు పైన ఆగిపోయి క్రాంతి దగ్గరికి రాగానే షార్ప్గా వెనక్కి తిరిగి చూస్తూ, వాట్, ఏంటి మీ బాధ? మీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా అని అరుస్తూ ఉంటుంది. ఆమె అరుపులకి రోడ్డు పైన వెళుతున్న వారందరూ ఆగి మరీ వాళ్ళని చూస్తూ ఉంటారు. ప్లీజ్ మన్వి, ప్లీజ్ కూల్, అందరూ మనల్ని చూస్తున్నారు, నాకు 2 మినిట్స్ టైం ఇవ్వు, మనం ఎక్కడికైనా విడిగా కూర్చుని మాట్లాడుకుందాం, నీకు చాలా విషయాలు చెప్పాలి, నీకు అంతగా నా పైన కోపం ఉంటే నేను మాట్లాడిన తర్వాత వెళ్ళిపో. ఈసారి అతని కళ్ళల్లో ప్రేమ బాధతో పాటు తనకేదో చెప్పాలన్న తపన కూడా కనిపిస్తూ ఉంటే ఆమె కనుబొమ్మలు కూడా ముడిపడతాయి. అమ్మా, వీళ్ళు నీకు తెలుసా? అప్పటికీ భయంతో వాళ్ళ అమ్మ మెడని చుట్టేసిన కిరీటి మరింతగా భయపడిపోతూ అడుగుతాడు. ప్రీతి కూడా మన్విని తండ్రిని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. ఎంతైనా ఆమె నుంచి సమాధానం రాకపోయేసరికి మరొక్కసారి కళ్ళని చిన్నగా చేసి రిక్వెస్ట్గా మొహం పెట్టి ప్లీజ్ అంటాడు క్రాంతి. సరే, ఎక్కడికి రావాలి? గట్టిగా శ్వాస తీసుకుని కోపంగానే అడుగుతుంది మన్వి. ఒక మాటతోనే క్రాంతి కళ్ళలో ఊరట. సంతోషంతో నవ్వుతూ మన ఇంటికి అనగానే మళ్ళీ షార్ప్గా చూస్తుంది. అదే, మా ఇంటికి వెళదాం ప్లీజ్, అక్కడ నువ్వు ఎప్పుడు వస్తావా అని ఒకరు వెయిట్ చేస్తున్నారు తెలుసా అంటుంటే మరింత అనుమానంగా చూస్తుంది. ఈలోపు క్రాంతి తన డ్రైవర్కి మిస్డ్ కాల్ ఇవ్వగానే వాళ్ళ ఉన్న ప్లేస్కే కారు వచ్చి ఆగుతుంది. ప్లీజ్ అంటూ మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాడు. బాబుని ఎత్తుకుని లోపల మన్వి కూర్చోగానే డోర్ క్లోజ్ చేసి డ్రైవర్ పక్కన పాపతో కూర్చుంటాడు క్రాంతి. ఇంటికి పోనివ్వు అంటూ డ్రైవర్తో చెప్పి కారు వెళుతుండగానే వాళ్ళ అమ్మకి కూడా కాల్ చేసి మన్వి దొరికిందని బాబుతో సహా ఇంటికి వస్తున్నట్లు ఆమె వినకుండా చాలా గుసగుసగా మెల్లిగా చెప్తాడు. అదంతా అద్దంలో మన్వి చూస్తూనే ఉంటుంది. కానీ పట్టించుకోకుండా కోపంగా విండోలో నుండి బయటికి చూస్తూ వాళ్ళ నాన్నకి కూడా మెసేజ్ చేస్తుంది. 10 నిమిషాల్లో క్రాంతి ఇంటి ముందు కారు ఆగితే వీళ్ళ కోసం ముగ్గురు పని వాళ్ళతో వెల్కమ్ చెప్పడానికి అన్నీ రెడీ చేసి నిల్చుని నవ్వుతూ కనిపిస్తారు. ఆ ఇంటి పెద్దావిడ ఎదురుగా నవ్వుతూ హారతి పళ్ళెంతో కనిపిస్తున్న పెద్దావిడని చూసి మన్వికి ఏమీ అర్థం కాదు. తన మనసులో ఇంకా క్రాంతి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, అతనికి తన వైఫ్తో ఒక పాప కూడా ఉంది అన్న ధ్యాసలోనే ఉంది. అందుకే అంత ధైర్యంగా ఏం చెప్తాడో వినాలని అక్కడికి వస్తుంది. కానీ ఇప్పుడు అవన్నీ చూసి అనుమానంగా ముందుకి అడుగులు వేస్తుంటే, అమ్మా మన్వి, ఇన్నాళ్ళకి నిన్ను చూడగలిగానమ్మా, ఏమైపోయావురా ఇన్నాళ్ళు అంటూ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు మన్విని గట్టిగా హత్తుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు ఆవిడ. ఆమెకు మాత్రం ఏం అర్థం కాకుండా పిచ్చిదానిలా చూస్తూ ఉంటే, ఒక్క నిమిషం తల్లి అంటూ పక్కనే ఉన్న పనావిడ చేతిలోంచి పళ్ళెం తీసుకుని హారతి వెలిగించి నలుగురికి హారతిచ్చి దిష్టి కూడా తీసి బొట్టు కూడా పెడుతూ ఉంటే మన్వి ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. ప్లీజ్ వద్దు అనకమ్మా, బొట్టే కదా, అందులోనే మొదటిసారి మీ ఇంట్లో నువ్వు అడుగు పెడుతున్నావు అంటూ మన్వికి ఆలోచించుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా బొట్టి పెట్టి కుడికాలు లోపలికి పెట్టమ్మా అంటూ ఆవిడే స్వయంగా ఆమె భుజం పట్టుకుని ఇంట్లోకి అడుగు పెట్టేస్తారు. అలా క్రాంతి మన్విలతో పాటు కిరీటి ప్రీతిలకి కూడా అఫీషియల్గా గృహప్రవేశం అవుతుంది. ఇంట్లోకి రాగానే పని వాళ్ళకి అక్కడ నుంచి వెళ్ళిపోమంటూ సైగ చేసి పిల్లలకి ఏదైనా తెమ్మని చెప్తుంది క్రాంతి వాళ్ళమ్మ. అవన్నీ చూస్తూనే ఉంటుంది మన్వి. వాళ్ళంతా వెళ్లే వరకు ఓపిక పట్టిన మన్వి
అప్పుడు మాత్రం ఆవిడ నుంచి తన చేతిని విసురుగా లాగేసుకుని, ఏంటిదంతా? అసలు మీరెవరు? అని కోపంగా అడుగుతూ ఉంటే, మన్వి అంటాడు కాస్త గంభీరంగా క్రాంతి. కాని వెంటనే ఆవిడ కొడుకుని ఆగమన్నట్లు సైగ చేసి, నా పేరు విశాలాక్షి మన్వి. నేను క్రాంతికి తల్లిని. నీ విషయంలో ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు. ఓహో! అంటే అతని మాట వినను అని మీ చేత చెప్పించాలి అని ఇక్కడికి తీసుకువచ్చారా? నాకేం చేశారో చెప్పారు అంటున్నారు కదా! మరి ఇంకా ఏంటి? అయినా నాతో మీకు ఇంకా మాట్లాడడానికి ఏముంది? ఇప్పుడు మీ అబ్బాయికి పెళ్ళయి పాప కూడా ఉందిగా! ఇప్పుడు కూడా నన్నెందుకు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు? ఆవేదనగా అంటూ ఈసారి కన్నీళ్లతో క్రాంతి వైపు కూడా కోపంగా చూస్తుంది. వాట్? పెళ్ళా? నాకు పెళ్ళి అంటే? అంటూ క్రాంతి షాక్తో అరవగానే, క్రాంతి 2 మినిట్స్ రా, నేను మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు మాత్రం మధ్యలో రాకు అంటూ కాస్త కోపంగా చెప్పి మళ్ళీ మన్వి వైపు చూస్తూ, చూడమ్మా, నేను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది వాడిని క్షమించి మళ్ళీ వాడితో లైఫ్ అంతా ఉండమని అడగడానికి కాదు. అనగానే మన్వినే కాదు, ఈసారి క్రాంతి కూడా కంగు తింటూ వాళ్ళ అమ్మనే అయోమయంగా చూస్తాడు. కానీ ఆవిడ మాత్రం మన్వి చేతులు పట్టుకుని ఆవిడ మొహాన్ని తెచ్చి కన్నీళ్లు మన్వి చేతుల మీద పడుతూ ఉండగా, నన్ను క్షమించమ్మా. తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు ఎప్పుడూ తప్పే. నీ విషయంలో పెద్ద తప్పే జరిగింది. వాడిని కన్న తల్లిగా వాడు చేసిన తప్పులో నాకు కూడా భాగం ఉంది. కానీ ఒక ఆడదానిగా నువ్వు ఆ సమయంలో ఎంత బాధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు వీడిని క్షమించడం క్షమించకపోవడం పూర్తిగా నీ ఇష్టం. నేను ఇప్పుడు నిన్ను ఇలా క్షమించమని అడగాలి అని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. అంతే తప్ప ఇంకేమీ కాదు. ఇప్పుడు వాడు మాటలు విని నీకేం చెయ్యాలనిపిస్తే అదే చెయ్యమ్మా. జాగ్రత్త అంటూ కన్నీళ్లు తుడుచుకుని మరొక్కసారి ప్రేమగా ఆమెను హత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు విశాలాక్షి. ఆవిడ అలా చెప్తుంటే మన్వికి కూడా మనసంతా చేదు తిన్నట్లు అయిపోతుంది. కానీ ఆవిడ వెళ్ళగానే కన్నీళ్లు తుడుచుకుని మళ్ళీ కొట్టేలా చూస్తుంది క్రాంతిని. కానీ క్రాంతి మాత్రం ఈసారి వెనక్కి తగ్గడు. తన మీద కోపం ఉన్నా పర్వాలేదు, కానీ ఇప్పటికైనా పాప గురించి నా నిజం ఎలా అయినా మన్వికి చెప్పాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుని, రా మన్వి, ప్లీజ్ కూర్చో అంటూ ఈసారి ఆమె చేతుల్లో ఉన్న బాబుని కూడా ప్రేమగా చూసి, అంత దగ్గరగా ఉంటూ కూడా కన్న కొడుకుని దగ్గరికి తీసుకోలేనందుకు చాలా బాధపడతాడు. అతని పక్క విసురుగా చూస్తూనే సోఫాలో కూర్చుంటూ ఇందాక పెళ్ళి ఏంటి అని క్రాంతి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ, అంటే క్రాంతికి పెళ్ళి అవ్వలేదా? అవ్వకపోతే మరి ఆ పాప ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది. డాడా, నువ్వు చేస్తున్నది ఏమీ నాకు నచ్చట్లేదు. ఆవిడ నా మీద కంప్లైంట్ చేసింది, నన్ను కొట్టబోయింది కూడా. అయినా కూడా నువ్వు వాళ్ళని మన ఇంటికి తీసుకువచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నావా? నీకు నా మీద లవ్ లేదా? వాళ్ళు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడే పంపించాయి. తన ముద్దు ముద్దు మాటలతోనే అంటున్నా కూడా ఆ మాటలన్నీ వింటున్న మన్వికి మాత్రం కోపం నశాలానికి అంటుకుంటుంది. తండ్రికి తగ్గ కూతురు, అందుకే నా డిండు గడిని కొట్టి తోసేసింది. అబ్బబుద్ధులు ఎక్కడికి పోతాయి? చిరాకు పడుతూ ప్రీతి వైపు కూడా కోపంగా చూస్తుంది. తప్పు బేబీ, అలా అనకూడదు. నువ్వెప్పుడు మీ మమ్మ ఎక్కడా అని అడుగుతావు కదా, తనే మీ మమ్మ అనగానే ఈసారి మన్వికి కరెంటు షాక్ కొట్టినట్లే అవుతుంది. ఒక్కసారిగా సోఫాలోంచి అదిరిపడి క్రాంతిని కోపంగా చూస్తూ, ఏమంటున్నారు మీరు? బుద్ధి లేదా? చిన్నపిల్లలతో అలాగేనా చెప్పేది అని గట్టిగా అరుస్తుంది. మన్వి ప్లీజ్, నేను చెప్పేది కూల్గా విను. నీకు నా మీద కోపం ఉంది, నాకు తెలుసు. అది ఎప్పటికీ పోదు అని కూడా తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం నిజం. పాప కూడా మన ఇద్దరి పాప. ఆ రోజు నీకు హాస్పిటల్లో బాబుతో పాటు పాప కూడా పుట్టింది. వీళ్ళిద్దరూ ట్విన్స్. బాబు పుట్టినప్పుడు నువ్వు స్పృహలో ఉన్నావు, కానీ పాప పుట్టడం తెలియలేదు.
అని డాక్టర్ కూడా చెప్పింది. నా నుంచి దూరం వెళ్ళాలి అని పంతంలో నువ్వు కన్న బిడ్డని కూడా వదిలేసి వెళ్ళిపోయావు. నాకు నీ ప్రేమ ఎలాగో దొరకలేదు, కానీ పాప ప్రేమ ఎన్నడూ నన్ను బ్రతికించింది. ఇది మన పాప మన్వి, నిజం అని అతను చెప్తుంటే మన్వికి పిచ్చి పట్టినట్లు అవుతుంది. చాలు, ఇంకేం చెప్పొద్దు. నన్ను ఇక్కడికి తీసుకువచ్చినప్పుడే నువ్వు ఇలాంటి ప్లాన్ ఏదో చేశావని ఊహించాను. అది కరెక్టే అయ్యింది. నన్ను నీతో ఉంచుకోవడానికి మరొక కొత్త నాటకం ఆడుతున్నావు కదూ అంటూ ఆ కోపంలో బాబుని ఎత్తుకుని వెళ్ళిపోవడానికి లేచి నిల్చోగానే, కాదు, కావాలంటే నీకు ప్రూఫ్స్ చూపిస్తాను, అంతేకాని పాపకి మళ్ళీ దూరం అవ్వద్దు, ఒక్క నిమిషం అంటూ పాకెట్లోంచి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తాడు క్రాంతి. అవతల వైపు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో డాక్టర్, నేను క్రాంతి కుమార్ని మాట్లాడుతున్నాను అంటూ వెంటనే లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తాడు. హా, క్రాంతి గారు చెప్పండి అని అవతల వైపు ఒక లేడీ డాక్టర్ మాట్లాడగానే ఆవిడ గొంతుని మన్వి గుర్తుపడుతుంది. అందుకే వెంటనే అలర్ట్ అయ్యి టెన్షన్తో గట్టిగా ఊపిరి పీలుస్తూ ఆ మొబైల్ వైపే చూస్తుంటే, అది డాక్టర్, మా వైఫ్ నాకు కనిపించింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా మధ్య కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల తను నాకు దూరమైంది అని. కానీ ఇప్పుడు పాప, మా ఇద్దరి పాప అంటే తను నమ్మడం లేదు. అందుకే మీరు ఒకసారి మాట్లాడతారని కాల్ చేశాను, చాలా పొలైట్గా చెప్తాడు క్రాంతి. తనకు తెలిసినంత వరకు క్రాంతి ఎప్పుడు ఎవరిని రిక్వెస్ట్ చేయడం తెలియదు. ఎప్పుడు చాలా పొగరుగా ఆరగెంట్గా ఉంటాడు. అందరికీ ఆర్డర్స్ మాత్రమే వేస్తూ ఉంటాడు. అలాంటిది అతని గొంతులో తేడా ఇప్పుడు మన్వికి క్లియర్గా తెలుస్తూ ఉంటే కష్టంగా గుండె వేగాన్ని తగ్గించుకుంటూ మొబైల్ అందుకుంటుంది. హా, హలో. హా, మన్వి, మీకు నేను గుర్తున్నానా? మీకు 7th మంత్ ట్రీట్ చేసింది నేనే, అలాగే డెలివరీ చేసింది కూడా నేనే అనగానే, అవును గుర్తున్నారు అంటుంది వణుకుతున్న గొంతుతో. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉంటాయి. కానీ ఇంకో పక్క ప్రీతి, తనే మీ మమ్మ అని తండ్రి చెప్పినప్పటి నుంచి మన్వి వైపు కోపంగా చూస్తూ తండ్రి మెడని గట్టిగా చుట్టేసి మొహాన్ని వెనక్కి తిప్పేసుకుంటుంది. డిండు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరో తెలియని వాళ్ళు ఇంటికి సడన్గా వాళ్ళ అమ్మతో రావడం, అక్కడ ఉండడం కూడా అతనికి నచ్చడం లేదు. అందుకే తల్లి మెడని గట్టిగా ఖర్చుకుపోతాడు. అమ్మయ్య, గుర్తుపట్టారా? ఏంటి మన్వి ఆ రోజు అలా చేశారు? ఆ రోజు మీకు ట్విన్స్ పుట్టారు. ఫస్ట్ బాబు పుట్టడం వరకు మాత్రమే మీకు స్పృహలో ఉండి తెలిసింది. కానీ ఆ తర్వాత ఆ వెంటనే పాప కూడా పుట్టింది. తనని క్లీన్ చేయడానికి లోపలికి తీసుకువెళ్లే గ్యాప్లో మీరంతా చెప్పకుండా వెళ్ళిపోవడం మేమెంత షాక్ అయ్యామో తెలుసా? మీ హస్బెండ్ అయితే మీరు ఇక్కడికి ఏమైనా మళ్ళీ వచ్చారేమో, డీటెయిల్స్ తెలిసాయేమో అని పిచ్చి వాళ్ళలా ఇన్నాళ్ళు మాకు కాల్ చేస్తూనే ఉన్నారు. పోనీలేండి, ఎన్నాళ్ళకైనా మీరు కనిపించారు. ఆ పాప మీ పాప, మీకే పుట్టింది. కావాలంటే మీరంతా వస్తే చేయడానికి, డిఎన్ఏ టెస్ట్ చేయడానికి కూడా నాకు ఓకే. అండ్ చెప్పడం మర్చిపోయాను, మీ హస్బెండ్ దగ్గర ఆ రోజు మీకు వచ్చిన స్కాన్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అడిగితే చూపిస్తారు, చూడండి. ఇంకేమైనా హెల్ప్ కావాలి అంటే కాల్ చేయండి, ఉంటాను అంటూ కాల్ కట్ చేస్తారు ఆ లేడీ డాక్టర్. ఆవిడ చెప్తున్నంతసేపు మన్వి కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఆమె చూపంతా పాప మీదే ఉండడంతో పాప కూడా తన పాపే అని నమ్మిందని అర్థమవుతూ ఉంటుంది. అదంతా క్రాంతికి తెలుస్తూ ఉంటే నిజం తెలుసుకుంది అని అర్థమయ్యి అతని గుండె కూడా కాస్త ప్రశాంతంగా మారుతుంది. కాల్ కట్ అయిన వెంటనే మొబైల్ పక్కకు పడేసి బాబుని కిందకి దించి దగ్గరికి వస్తూ పాప నిజ నిజంగా నా పాపేనా అంటూ ఆమె మాటలు కూడా తడబడుతూ ఉంటాయి. అది చూసి క్రాంతికి కూడా కళ్ళల్లో నీళ్లు చేరి అవును అన్నట్లు తలను నిలువుగా ఊపుతూ ప్రీతిని దూరం తీసి మన్వి వైపు ఇవ్వాలని చూస్తాడు. మన్వికి కూడా పాపని దగ్గరికి తీసుకోమని ఆమె మనసు ప్రాణం కోరుతూ ఉంటే
మెల్లిగా ప్రీతి పైన చేయి వేస్తుంది. అంతే. ప్రీతి గట్టిగా రాగం అందుకుంటూ, డాడా నేను వెళ్ళను. షీఈ్ నాట్ మై మమ్మ. షీఈ్ ఎ డెవిల్, రాక్షసి. నా పైన షాట్ చేసింది. షీ ట్రయింగ్ టు బీట్ మీ ఆల్సో. ఐ హేట్ హర్ అంటూ తండ్రి మెడని గట్టిగా పట్టుకొని ఇంకాస్త అతనిలోకే దూరిపోతూ ఉంటే మన్వికి కూడా ఏడుపు మరింత పెరిగిపోతుంది. నో బేబీ, ఇట్స్ నాట్ ట్రూ. షీఈ్ యువర్ మమ్మ. షీఈ్ లవ్స్ యూ వెరీ మచ్ రా. అయినా నీకు రోజు చెప్తాను కదా, మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. నా మీద కోపంతో నువ్వు ఉన్నవన్నీ కూడా తెలియక వదిలి వెళ్ళిపోయింది. అంతేకాని ఇప్పుడు వచ్చేసిందిగా. నువ్వు అలా అనకూడదురా. చాలా బాధపడుతుంది. నా క్యూట్ బర్ఫీ డాల్వి కదా. చెప్పింది విను బేబీ. ఒక్కసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా అంటుంటే ఎంతైనా ప్రీతి కనీసం వెనక్కి కూడా తిరిగి చూడదు. మన్వికి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. అసలు అలా ఎలా పురిటిలోనే కన్నబిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది? తప్పు ఎక్కడ జరిగింది? ఆమెకి ఎంత ఆలోచించినా బ్రెయిన్ పనిచేయనట్లు, స్ట్రక్ అయిపోయినట్లే అనిపిస్తూ ఉంటే, ఇప్పుడు దానికి తోడు ప్రీతి మాటలు మరింతగా బాధపెడుతూ ఉంటాయి. కాసేపటి నుంచి కాస్త దూరంలో వాళ్ళకి నిల్చుని వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అన్నీ వింటున్న విశాలాక్షి గారు ఆ టైంలో బయటికి రావాల్సి ఉంది అని అర్థమై వాళ్ళ దగ్గరికి వస్తారు. మన్వి భుజం మీద చెయ్యి వేసి, ఏడవకమ్మ, చిన్నపిల్ల కదా, అందుకే అలా ఏడుస్తుంది. 2 రోజులు నువ్వు తల్లిగా తనని దగ్గరికి తీసుకుని అలవాటు పడితే నిన్ను అస్సలు విడిచిపెట్టదు. బాబు కూడా ఏడుస్తున్నాడు, ముందు వాడిని ఎత్తుకో అంటే కానీ పక్కనే ఉన్న కిరీటి కూడా గట్టిగా ఏడుస్తున్నాడు అని మన్వికి తెలియనే తెలియదు. ఎప్పుడైతే మన్వి తనకి దూరంగా వెళ్ళిందో ప్రీతి ఆటోమేటిక్గా ఏడుపు ఆపేస్తుంది. అప్పటికి కూడా తనకి ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. కళ్ళు తుడుచుకుని డిస్ప్లే చూస్తే వాళ్ళ నాన్న. క్రాంతిని స్కూల్లో కలవడం, అక్కడి నుంచి క్రాంతి వాళ్ళ ఇంటికి తను బాబు వెళ్ళడం ముందే మెసేజ్ పెట్టింది అని గుర్తు వచ్చి లిఫ్ట్ చేసి హలో నాన్న అనగానే, మన్వి, క్రాంతి కనిపించాడా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తల్లి అంటూ కంగారుగా అడుగుతారు ఆయన. నానా, నేను బాగానే ఉన్నాను. మీకు వాట్సాప్లో ఒక లొకేషన్ పంపిస్తాను. అమ్మని తీసుకుని ఇక్కడికి రాగలరా అనగానే, అని అడుగుతావేంటమ్మా? నేను అమ్మ ఇప్పుడే స్టార్ట్ అవుతాం. ముందు అడ్రస్ పంపించు అంటూ కాల్ కట్ చేసి ఆయన కూడా భార్యని తీసుకుని మన్వి పంపించిన అడ్రస్కి, అంటే క్రాంతి వాళ్ళ ఇంటికే హడావిడిగా వస్తారు. అక్కడ వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోతూ, మన్వి, మాకు కూడా చెప్పకుండా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? పదమ్మా, ఇంటికి వెళ్ళిపోదాం అంటారు. క్రాంతి కాస్త కోపంగా చూస్తూ, కానీ ప్రశాంతి గారు మాత్రం ఎదురుగా ఉన్న క్రాంతిని, అతని మెడని గట్టిగా పట్టుకుని చిన్నగా వెక్కుతూ ఉన్న ప్రీతిని చూస్తూ ఉంటారు. నానా, పాప అంటుంది మెల్లిగా మన్వి. ఆయనకి అర్థం కాక క్రాంతి భుజం మీద ఉన్న పాపని మార్చి మార్చి చూస్తూ ఉంటారు. పాప, నా పాప నాన్న. ఈసారి గట్టిగా బయటికి ఏడుస్తూ తన భుజం మీద ఉన్న కిరీటిని వాళ్ళ అమ్మకి అందిస్తుంది మన్వి. ఆమె అన్నది ముందు ఆ భార్యాభర్తలకి అర్థం కాకపోయినా క్షణంలోనే ఏదో ఆలోచన వస్తూ ఉంటే నమ్మలేనట్లు కూతుర్నే చూస్తారు ఇద్దరు. మన్వి ఎమోషనల్గా పెదాలు బిగబట్టి ఏడుపు ఆపుకుంటూ తలని నిలువుగా ఊపుతూ, పాప, నా పాప, ఆ రోజు నాకు ట్విన్స్ పుట్టారు. మనం హడావిడిలో తెలుసుకోకుండా వచ్చేసాను నాన్న అని ఏడుస్తూ ఉంటే, అని ఎవరు చెప్పారు? ఇతనే చెప్పాడు కదూ. ఇంకా నువ్వు అతని మాటలు నమ్ముతున్నావా మన్వి? మళ్ళీ నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఇలాంటివన్నీ చెప్తున్నాడు, నమ్మకు అంటూ మన్వి లాగానే అంటారు వాళ్ళ నాన్న కూడా. కానీ అప్పటికే ప్రశాంతి గారు మాత్రం ప్రీతి కూడా ఆవిడ మనవరాలే అని తెలిసినందుకు సంతోషపడిపోతూ, దేవుడా, ఈ రకంగా అయినా నా కూతుర్ని అబ్బాయిని కలిపేసేలా చూసి ఇకపైన అయినా వాళ్ళ జీవితంలో సంతోషం ఉండేలా చేయి తండ్రి. ఇప్పటి వరకు విడివిడిగా వాళ్ళు పడ్డ బాధలు చాలు. పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలి.
ఇద్దరి ప్రేమ దక్కాలి. ఈ జన్మకి ఇంతే నా కోరిక, ఇంకేం వద్దు అని మనసులోనే దేవుడికి కన్నీళ్లతో దండం పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ నాన్న అడుగుతున్న ప్రశ్నలకి మన్వి ఏదో సమాధానం చెప్పేలోపే, ఒక్క నిమిషం అంటూ క్రాంతి ఆపేస్తాడు. నాకు తెలుసు మీరు నేను చెప్పే మాటల్ని నమ్మరని, అందుకే నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉంది, ఇప్పుడే చూపిస్తాను అంటూ భుజం మీద ఉన్న ప్రీతిని మెల్లిగా దించి వాళ్ళ అమ్మకి అప్పగించి గబా గబా లోపలికి వెళ్ళి కొన్ని పేపర్స్ తీసుకొచ్చి ఆయనకి అందిస్తాడు. ఏంటివి అంటూ చూసిన ఆయనకి అవి 4 ఏళ్ల క్రితం మన్వికి లేబర్ పెయిన్స్ వస్తున్నప్పుడు నర్స్ తీసుకువచ్చి ఇచ్చిన స్కాన్ రిపోర్ట్స్ అని అర్థమవుతుంది. అది ఆ రోజు వచ్చిన రిపోర్ట్నే. మీరు ఓపెన్ చేయకపోయినా నేను ఓపెన్ చేసి మన్వి కడుపులో ఉన్నది ఒక బేబీ కాదు, ట్విన్స్ అని అప్పుడే చూసి షాక్ అయ్యాను. మీకు చెప్పాలని ట్రై చేశాను, కానీ మీరు నా మాట వినలేదు. కనీసం ఇప్పుడైనా దాన్ని ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది అంటాడు క్రాంతి. నిజంగానే ఆయన ఆశ్చర్యపోతూ కూతురి పక్క ఒకసారి చూసి గబా గబా రిపోర్ట్స్ని ఓపెన్ చేసి చూస్తారు. అందులో నిజంగానే డేట్తో సహా ఉండి మన్వి కడుపులో ట్విన్స్ ఉన్నట్లు రిపోర్ట్స్లో ఉంటుంది. కాసేపు అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తుంది. ఎవరికి నోట్లోంచి మాటలు అనేవే రావు. తొందరపాటుతో ఏకంగా బిడ్డనే వదులుకుని వచ్చారంటే వాళ్ళపైన వాళ్ళకే కోపం వస్తూ ఉంటుంది. అయితే నువ్వు చెప్పిందంతా నిజమే కదా, ఈ పాప కూడా మన్వికి పుట్టిన పాపే కదా? కాసేపటి తర్వాత మొదటిసారి నోరు తెరిచి అడుగుతారు మన్వి వాళ్ళ నాన్న. అవును అంటాడు క్రాంతి. కానీ ఆయన మనసులో ఏముందో అతనికి ముందే తెలిసిపోతూ ఉంటుంది. అయితే పాపను కూడా మన్వికి ఇచ్చేసి వాళ్ళకి దూరంగా ఉండిపోమని అడుగుతారు. కానీ ప్రీతి తనని విడిచి ఒక్కరోజు కాదు కదా, ఒక్క పూట కూడా ఉండలేదు. ఎవరి మీదైనా కోపం వస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళదు. అలాంటిది ఇప్పుడు మన్వి దగ్గరికి ఎలా వెళ్తుంది? ఇవే ఇప్పుడు అతని ఆలోచనలు. అలా అయితే మా మనవరాలు కూడా మాతో పాటే ఉంటుంది. మన్వి పాపని తీసుకురా, మనం వెళ్ళిపోవద్దాం అంటారు. నాన్న చెప్పేది వినండి, పాప అసలు నా దగ్గరికి కూడా రావట్లేదు, నన్ను అసలు ముట్టుకోనివ్వట్లేదు, నన్ను చూడని కూడా చూడట్లేదు నాన్న అంటూ గట్టిగా ఏడుస్తూ ప్రీతి వైపే బాధగా చూస్తుంటుంది. అర్థమైంది, ఇదంతా అతని ప్లాన్నే అమ్మా. పాప ఉందని అయితే తెలిసింది కదా, ఎలా అయినా మన పాపని మనం తెచ్చుకుందాం, కానీ ఇప్పుడు కాదు, పదమ్మ వెళ్ళిపోదాం అనేసరికి మన్వి షాక్ అవుతూ భయంగా ప్రీతిని చూస్తూ ఉంటే ఈయనకి అసలు బుద్ధే లేదు. వీళ్ళని అప్పుడు అలా దూరంగా చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇలా అని తల కొట్టుకుంటూ, ఏవండి, పాపను వదిలేసి అదెలా వస్తుందండి? పైగా పాపకి అది అలవాటు లేదుగా. అలా అలవాటు కావాలన్నా, పాప మన మన్విని అమ్మగా చూడాలన్నా అది ఇక్కడే ఉండాలి, తప్పదు అంటారు ప్రశాంతి. దానితో అతను కోపంగా చూస్తారు. కానీ తల్లి మాటలు విన్న మన్వికి మాత్రం అదే నిజమేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కాసేపు ముందు ప్రీతి మాటలు స్వయంగా విన్నది తనే కదా. ప్రీతి ఎంత మూడిష్టో కూడా ఆ మాటల్లోనే ఆమెకి అర్థమవుతుంది. విశాలాక్షి గారు కూడా ప్రశాంతి గారి మాటలకి కృతజ్ఞతగా చూసి నవ్వుతారు. శాంతి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు పాప కోసం మన్వి ఇక్కడే ఉండిపోతే మరి కిరీటి పరిస్థితి ఏంటి? వాడు కూడా మన్విని విడిచి ఉండలేడు కదా అంటారు, కూతుర్ని అక్కడే ఉంచడానికి ఇష్టం లేక. అదే కదా నేను అంటున్నది కూడా. అందుకే మన్వితో పాటు కిరీటి కూడా ఇక్కడే ఉంటాడు అనగానే ఈసారి ఆవిడ వైపు క్రాంతి థ్యాంక్స్ఫుల్గా చూస్తాడు. పాపని మన్వికి అప్పగించాలని ఇన్నాళ్ళు తపన పడ్డాడు. కానీ తనకి తన కొడుకుని కూడా కళ్ళారా చూసుకోవాలని, మనస్ఫూర్తిగా గుండెలకి హత్తుకోవాలని, ప్రీతిని ముద్దు చేసినట్లే కొడుకుని కూడా ముద్దు చేయాలి అని, ఇద్దరితో కలిసి సరదాగా ఆడుకోవాలని మనసులో ఎన్నెన్నో ఆశలు, కోరికలు. ఇప్పుడు అవన్నీ నిజమయ్యే రోజు రానే వచ్చిందని తెలుస్తూ ఉంటే తెలియకుండానే అతని మనసు ఉరకలు వేస్తూ ఉంటుంది.
మన్వి పైన అతన్ని పెంచుకున్న ప్రేమ కూడా చూపించే అవకాశం దక్కుతున్నందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మన్వి ఒప్పుకోవాలని ఆశగా ఆమె వైపే చూస్తూ ఉంటారు. అవును నాన్న, నాకు కూడా అమ్మ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. పాప నాకు అలవాటు పడ్డాక పిల్లలిద్దరిని తీసుకుని వచ్చేస్తాను. అప్పటి వరకు ఇష్టం లేకపోయినా ఉండక తప్పదు అనేసరికి భార్యని కోపంగా చూస్తూ, సరే జాగ్రత్తగా ఉండమ్మా, నీకెప్పుడు ఇబ్బందిగా అనిపించినా వెంటనే కాల్ చేయి, వచ్చేస్తాను అంటూ ఇష్టం లేకపోయినా భార్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆయన. కిరీటి మన్వి పక్కనే నిల్చుని తల్లి డ్రెస్ పట్టుకుని భయంగా వాళ్ళని ఇంటిని చూస్తూ ఉంటే అప్పటి వరకు తాబేలు తల డిప్ప లోపలికి దూర్చుకున్నట్లు నానమ్మని పట్టుకుని తల లోపలికి పెట్టేసిన ప్రీతి కూడా సరిగ్గా నిల్చుని మన్విని డిండుగాడినే కొర చూస్తూ ఉంటుంది. బేబీ, ఎందుకు అలా చూస్తున్నావు? నువ్వు మమ్మతో ఇలా ఎప్పుడు రూడ్గా మాట్లాడుతూ ఉంటే నేను కూడా నీతో మాట్లాడను చెప్తున్నా కదా. మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. కూతుర్ని దగ్గరికి తీసుకుని ముద్దుగా చెప్తూ ఉంటాడు క్రాంతి. దానికి అంత ముద్దు ఇవ్వడం వల్లే ఇలా పొగరుగా తయారయ్యింది. నా కూతురైనా కూడా అన్ని నీ పోలికలు వచ్చాయి. అయినా ఇప్పుడు నేను వచ్చాక ఇక నుంచి అంత మారిపోతుందిలే. అది నా దగ్గరికి ఎలా రాదో నేను కూడా చూస్తాను అని మనసులోనే అనుకుంటూ క్రాంతి వైపు కూడా కోపంగా చూసి, నాకు సపరేట్ రూమ్ కావాలి అని బింకంగా అడుగుతుంది మన్వి. మమ్మీ అంటూ క్రాంతి వాళ్ళ అమ్మ వైపు చూసి రూమ్ చూపించు అన్నట్లు సైగ చేస్తాడు. మన్వి, రామ్మ, నీకు రూమ్ చూపిస్తాను అనడంతో కిరీటి మళ్ళీ భుజంపై వేసుకుని విశాలక్ష్మి గారి వెనక్కి వెళ్తుంది మన్వి. వాళ్ళని అలా చూస్తూ ఇన్నాళ్ళకి అతను కోరుకున్నది జరుగుతుంది అన్న సంతోషంతో ప్రీతిని తీసుకుని బయటికి వెళ్ళి అక్కడే గార్డెన్ పక్కన వాళ్ళ ఇంటి ముందు ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని నీళ్ళలో కాళ్ళు పెట్టి ప్రీతితో మాట్లాడుతూ సంతోషంగా టైం స్పెండ్ చేస్తాడు క్రాంతి. డాడా, నువ్వు ఈరోజు హ్యాపీగా ఉన్నావా అంటే, హా బేబీ, అయినా ఎందుకలా అడుగుతున్నావు అని అడుగుతాడు క్రాంతి. ఒకసారి నువ్వేగా అన్నావు నాకు చాలా హ్యాపీగా అనిపించినప్పుడు నీతో ఇలా ఇక్కడ వచ్చి కూర్చుని మాట్లాడితే ఆ హ్యాపీనెస్ ఇంకా ఫుల్ఫిల్ అయినట్లు అనిపిస్తుంది బేబీ అని నాకు అది బాగా గుర్తుంది అంటుంది ప్రీతి నవ్వుతూ. అతను ఎప్పుడో చెప్పిన మాటలు కూడా తన కూతురు అంత బాగా గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఇలా అడిగేసరికి అతని కళ్ళు తడిచేరతాయి. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ అప్పుడే పైన ఉన్న గదికి వెళ్ళి రూమ్ అంతా చూస్తూ అనుకోకుండా బాల్కనీలోకి వచ్చి అక్కడి నుంచి కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్న తండ్రి కూతుళ్లను చూస్తూ వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది మన్వి. సరిగ్గా అప్పుడే ప్రీతి, అయితే డాడా, నిజంగా ఈరోజు మన ఇంటికి వచ్చింది మమ్మానేనా అని అడుగుతుంది. అవును బేబీ, నిజంగా తనే మీ మమ్మ, నన్ను నమ్మరా అంటాడు ఒడిలో కూర్చోబెట్టుకుంటూ. ఓకే, అయితే మమ్మ మంచిదేనా అని అడగంగానే ఏం చెప్తాడా అని అప్పటి వరకు మామూలుగానే నిల్చుని విన్న మన్వి ఇప్పుడు ఇంకొంచెం క్యూరియాసిటీ కొద్దీ కొంచెం ముందుకి వంగి మరీ వింటూ ఉంటుంది. చాలా మంచిది బేబీ, ఎంత మంచిది అంటే వేరే వాళ్ళు తనని ఎంత ఏడిపిస్తున్నా కూడా పాపం ఎదిరించడం కూడా తెలీదు తనకి. అందుకే మీ మమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ హెర్ అనగానే ఇక్కడ మన్వి కూడా ఆశ్చర్యంగా చూస్తుంది. అవును, అందుకే ఆ డిండుగాడు కూడా అంతే, ఉత్తి వేస్ట్ ఫెలో, నేను ఏడిపిస్తున్నా కూడా పిరికివాడిలాగా ఏడుస్తూ సైలెంట్గా ఉండిపోతాడే కానీ ఏమీ అనలేడు. అవును డాడా, అడగడం మర్చిపోయాను, ఇంతకీ మరి డిండుగాడు వాడెవరు? ఎక్స్ట్రా ప్రశ్న, ఎలిమినేట్ చేసి పంపించేద్దామా వాడిని అనగానే క్రాంతి తల పైకెత్తి గట్టిగా నవ్వితే, అమ్మో, ఇది పాప కాదు, పిశాచి, నా కొడుకుని ఎలిమినేట్ చేసేద్దామా అని అడుగుతుంది ఏంటి? దానికి ఈయన గారు కూడా అంతగా నవ్వాలా? వీళ్ళ సంగతి ఇలా కాదు, రేపటి నుంచి చెప్తాను అని మనసులోనే తిట్టుకుంటూ అప్పటికి ఈవినింగ్ అవడంతో కొడుకుని తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేయించి
బయటికి వచ్చేసరికి బెడ్ పైన బోలెడు కవర్స్ కనిపిస్తాయి. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇద్దరికి డ్రెస్సెస్ రెడీగా ఉంటాయి. అబ్బో! వీటికేం తక్కువ లేదు. అడగకుండానే అన్నీ తెచ్చిపెట్టేస్తే చేసినవన్నీ మర్చిపోయి క్షమించేస్తాను అనుకుంటున్నారా? నెవర్! అని విసుగ్గానే ఆ డ్రెస్సెస్లో ఒకటి తీసి డిండుగాడికి వేసి, నానా డిండు, నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చేస్తాను ఉండు అంటూ తనకి ఒక నైట్ డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళుతుంది మన్వి. డిండు మాత్రం అమ్మ కూర్చి కాబట్టి అచ్చం అమ్మ చెప్పినట్లే కూర్చున్న ప్లేస్ నుండి కదలకుండా అలానే అక్కడే ఉంటే విశాలాక్షి గారు మాత్రం మెల్లిగా వచ్చి, నాన్నా నీ పేరేంటి అంటూ తలపై మృదువుగా రాస్తూ అడుగుతారు. కిరీటి. అమ్మ అదిగో అక్కడుంది అంటూ ఆవిడ నుండి దూరం జరిగిపోతాడు. అదంతా భయం అని ఆవిడకి అర్థమవుతూ ఉంటే, ఓకే, తల్లి కడుపులో కలిసే పెరిగి ఒకేసారి పుట్టిన ఇద్దరిలో ఎంత భేదం ఉందో కదా అనిపిస్తుంది ఆవిడకి. బహుశా కిరీటి అచ్చం వాళ్ళ అమ్మ పోలికైతే ప్రీతి అచ్చం వాళ్ళ నాన్న పోలికే. అందుకే ఆ దేవుడు కూడా వాళ్ళని అనుకోకుండా ఇలా విడివిడిగా పెరిగేలా చేశాడా అని ఆలోచిస్తుంటే స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని బయటికి వస్తూ అక్కడ ఆవిడని చూసి కొద్దిగా షాక్ అవుతుంది మన్వి. ఫ్రెష్ అయ్యావా మన్వి? డిన్నర్ రెడీగా ఉంది, పిలుద్దామనే వచ్చాను, రా. గుర్తుపెట్టుకో, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఇల్లు, ఈ ఇంట్లో మనుషులు ఎప్పటికీ నీ వాళ్ళే. అదొక్కటి గుర్తుంచుకో చాలు అని నవ్వుతూ మన్వి బుగ్గ తట్టి నవ్వుతూ చూసి దగ్గరుండి ఇద్దరిని కిందకి తీసుకువస్తారు ఆవిడ. అప్పటికే తండ్రి కూతుళ్ళు వచ్చేసి డిన్నర్ చేస్తూ ఉంటారు. డాడా, దిస్ ఇస్ సో యమ్మీ, మళ్ళీ పెట్టు ఆహా అంటూ డైరెక్ట్ డైనింగ్ టేబుల్ మీదనే కూర్చుని హొయ్యలు పోతూ ఉంటే, అలాగే బేబీ, ఇందా పట్టు అంటూ కూతురికి కొసరి కొసరి ముద్దలు తినిపిస్తూ ఉంటాడు క్రాంతి. ఇలా గారాబం చేస్తూ నెత్తి మీదకి ఎక్కించుకోబట్టే ఇది ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా డిసిప్లిన్ లేకుండా బిహేవ్ చేస్తుంది. బొత్తిగా పెంపకం అనేదే రాకపోతే ఇలాగే ఉంటుంది. ఈసారి మనసులో అనుకోకుండా బయటకే గుసగుసగా అంటూ వచ్చి ఇంకో పక్క కూర్చుని తన కొడుక్కి కూడా అన్నీ కలిపి తినిపిస్తూ ఉంటుంది మన్వి. ప్రీతి మొత్తం తినేసి వాళ్ళ నాన్న తడి చేత్తో మూతి కూడా తుడిపించుకున్నాక, డాడా, ఐఎమ్ ఫుల్, నువ్వు కూడా ఫాస్ట్గా తినేసి వచ్చే, టుడే స్టోరీ డే, సో వచ్చేటప్పుడు స్టోరీ బుక్ తీసుకురావడం మర్చిపోకు అంటూ స్టైల్గా చెప్పేసి అక్కడ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు అని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అప్పటి వరకు కూతురికే మొత్తం ప్రేమని చూపించేసిన క్రాంతి ఇప్పుడు పక్కన ఉన్న మన్వి అలాగే కొడుకు కిరీటి మీద కూడా ప్రేమని షిఫ్ట్ చేసి తింటూనే వాళ్ళకి ఈక్వల్గా సైట్ కొట్టుకుంటూ మన్వికి ఇష్టం ఉండదు అని సైలెంట్గానే తినేసి వెళ్ళిపోతూ ఉంటాడు. చివరి క్షణంలో, హలో, నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది మన్వి. చాలా సంవత్సరాల తర్వాత మన్వి తనంతట తానుగా మాట్లాడిన మొదటి మాట అది. అందుకే సంతోషంతో తబ్బిప్పు అయిపోతూ, చెప్పు మన్వి అంటూ ఫాస్ట్గా మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చేస్తాడు. అతని మనసులో సంతోషం ఫేస్లో కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటే అర్థం చేసుకుని చిరాగ్గా చూస్తూ, ప్రీతి, ఈరోజు స్టోరీ నేను చెప్తాను, ఇంకా మీరు వెళ్ళొచ్చు, నేను డిండు కూడా అక్కడే పడుకుంటాం అనగానే క్రాంతి మొహం మూగపోతే పక్కనున్న డిండుగాడి గుండెల్లో మాత్రం రాయి పడుతుంది. ఏంటి, ఇప్పుడు నేను అమ్మతో ఆ రాక్షసి రూమ్లో దానితో పడుకోవాలా? అమ్మకి దాని సంగతి అస్సలు తెలియట్లేదు. నైట్ పడుకున్నాక మా ఇద్దరిని బెడ్ పై నుండి తోసేసినా తోసేస్తుంది. ఎలాగో ఏంటో అని తెగ బెంగ పెట్టేసుకుంటూ ఉంటాడు డిండు. ఏంటి, బేబీతో మీరు పడుకుంటారా? కానీ బేబీకి అది అస్సలు ఒప్పదు. తనకి చాలా కోపం వచ్చేస్తుంది, పైగా నిద్రలో అంటూ క్రాంతి చెప్తున్న మాటల్ని కూడా పూర్తిగా వినకుండానే చాలా అతి ముద్దు చేసే దాన్ని ఇలా మొండిగా తయారు చేశారు. అయినా అది ఇంక నుండి మీ కూతురు కాదు, నా కూతురు.
తన గురించి నేను చూసుకుంటాను, మీరింక వెళ్ళవచ్చు, రాడిండు అంటూ తినడం కూడా అయిపోవడంతో కొడుకుని ఎత్తుకుని ప్రీతి గది వైపు వెళ్తుంది మన్వి. లోపలికి వెళ్ళేసరికి బెడ్ పై వెళ్ళకిలా పడుకుని 2 చేతులు తల కింద పెట్టుకుని సీలింగ్ వైపు చూస్తూ కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ ఏదో సీరియస్ మ్యాటర్ కోసం ఆలోచిస్తున్న దానిలా ఫోర్స్ పెట్టిన కూతురు దర్శనమిస్తుంది మన్వికి. స్టైల్కి ఏం తక్కువ లేదుగా అనుకుంటూ కోపాన్ని దాచుకుని ప్రీతి అంటూ ప్రేమగా పిలుస్తుంది. ఆమె వాయిస్ విని మొహం ముడిచేస్తూ చూస్తూ వాళ్ళ నాన్న కోసం వెనక్కి చూస్తూ ఉంటుంది ప్రీతి. ప్రీతి, నిన్నేరా స్టోరీ అన్నావుగా, చెప్పనా? ఈ రోజు నుండి నువ్వు నేను డిండు ఫ్రెండ్స్ అట. మనం ఎప్పుడూ కలిసే ఉంటామంట, కలిసే ఆడుకుంటామంట, అలాగే కలిసే పడుకుంటామంట అంటూ చిన్నపిల్లలతో మాట్లాడినట్లే ముద్దుగా గొంతు మార్చి చెప్తూ కిరీటితో సహా బెడ్ ఎక్కి ప్రీతి పక్కనే సెటిల్ అవుతారు ఇద్దరు. కొన్ని క్షణాల వరకు ప్రీతి ఏం మాట్లాడకుండా వాళ్ళని అదోలా చూసి, నేను స్టోరీ చెప్పమని నిన్ను అడిగానా? లేదుగా, మరి నువ్వెందుకు వచ్చావు? వెళ్ళి మా డాడాని పిలువు, నాకు మా డాడా తప్ప ఇంకెవ్వరూ వద్దు అంటుంది మూతిని అలకగా పెట్టేసి. అబ్బో, డాడా ఏం ఆయన చెప్తేనే స్టోరీనా? నేను చెప్పకూడదా? మీ అన్నయ్య డిండుని అడుగు, నేను స్టోరీస్ చెప్పడంలో ఎక్స్పర్ట్ని, అందుకే నేనొచ్చాను అంటుంది మన్వి ఓపిగ్గా. అవును, మా అమ్మ కథలు చాలా బాగా చెప్తుంది అంటాడు డిండు ముద్దుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ డోంట్ నీడ్ యువర్ స్టోరీ, అండ్ సెకండ్ థింగ్, వీడు నాకు అన్నయ్య కాదు, వి జస్ట్ డిండు అంతే. ఐఎమ్ సింగిల్ నౌ అనేసి పక్కకు తిరిగిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ప్రీతి. పొగరు పిల్లకి, అంతా దించేయాలి త్వరగా అనుకుంటూనే లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి కిరీటిని ఇంకో చివరికి వేసి ఇద్దరికి మధ్యలో పడుకుంటుంది మన్వి. సరిగ్గా గంట తర్వాత వీళ్ళున్న గదికి బయట అలికిడి అవుతుంది. మెల్లిగా ఆ చీకట్లో అడుగు వేసుకుంటూ వస్తాడు క్రాంతి. మన్వి రూమ్ లోపలి నుండి లాక్ చేసుకునే ఉంటుంది అని అతనికి తెలుసు కాబట్టి అక్కడే డోర్కి అవతల నిల్చుని మరొక్కసారి టైం చూసుకుని ఫింగర్స్ కౌంట్ చేస్తూ 1 2 3 అనగానే లోపల బెడ్ పై నుండి ఎవరో వరుసగా కింద పడ్డ సౌండ్స్ వచ్చి వెనక అమ్మ అన్న అరుపు కూడా చిన్నగా వినిపిస్తుంది. క్రాంతి వస్తున్న నవ్వుని కూడా ఆపుకొని అలాగే స్టడీగా నిల్చుంటే మరో 1/2 నిమిషంలోనే గది తలుపు తెరుచుకుంటుంది. ఎదురుగా మన్వి కొడుకు కిరీటితో. అప్పటికే డిండుగాడు ఏడుస్తూ ఉంటాడు కూడా. అలా అక్కడ రెడీగా క్రాంతి కనిపించేసరికి మన్విలో కోపం మరింత పెరిగిపోతుంది. సీరియస్గా చూస్తూ, ప్రీతి నిద్రలో పక్కనున్న వాళ్ళని తన్నే అలవాటు కూడా ఉందా అంటుంది. అవును మన్వి, ఇందాక నేను అదే చెప్పబోయాను, కానీ నువ్వు వినలేదు అంటూ అమాయకంగా ఫేస్ పెట్టి వాళ్ళ పక్క నుండే లోపలికి వెళ్ళి ప్రీతి పక్కనే పడుకుని కూతుర్ని అతని గుండెల మీదకి చేర్చుకుని నిశ్చింతగా కళ్ళు మూసుకుంటాడు. వాళ్ళని అలా చూసి మూతి తిప్పుకుంటూ కొడుకుతో తనకిచ్చిన పక్క రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది మన్వి. డిండుగాడు మాత్రం మనసులో, అంతా నేను అనుకున్నట్లయింది, ఇక నుండి ఆ రాక్షసితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని వీపు రుద్దుకుంటూ నిద్రపోతాడు. నెక్స్ట్ డే నుండి ఇంట్లో టామ్ అండ్ జెర్రీ షో స్టార్ట్ అవుతుంది. మన్వి ప్రతి విషయంలో ప్రీతి దగ్గర అవ్వాలని చూడడం, ప్రీతి మాత్రం ఏదో ఒక పెంట పని యాటిట్యూడ్గా చేసి నైస్గా ఎస్కేప్ అవ్వడం, ఇదే జరుగుతూ ఉంటుంది. నాకు తెలుసు నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా, లేదంటే అంత చిన్న పాప ఇన్ని వేషాలు వేస్తూ నాకు దగ్గర అవ్వడం లేదు అంటేనే తెలుస్తుంది. నిజంగా నువ్వు మారావేమో అని చిన్న హోప్, జాలి ఉండేవి, కానీ ఇప్పుడు అది కూడా పోతుంది లే అని కోపంగా అనేసి వెళ్ళిపోతుంది మన్వి. క్రాంతి ఆమె మాటలకి ముందు కొంచెం బాధపడినా వాళ్ళందరితో ఇంకొన్ని రోజులు కలిసి ఉండే ఛాన్స్ ఎక్స్టెండ్ అయినందని మాత్రమే పాజిటివ్గా ఫీల్ అవుతాడు.
కానీ డిండు కూడా క్రాంతికి దగ్గర అవ్వడం లేదని, అది కూడా తను చెప్పడం వల్లే అని మర్చిపోతుంది మన్వి. కానీ స్కూల్కి రోజు పిల్లల్ని క్రాంతిని డ్రాప్ చేస్తూ ఉంటే ఈవినింగ్ మాత్రం మన్వి తీసుకువస్తూ ఉంటుంది. అలా ఒకరోజు మార్నింగ్ కార్లో స్కూల్కి స్టార్ట్ అవుతారు క్రాంతి, డిండు, ప్రీతి బేబీ. అలా కార్ స్కూల్కి దగ్గరగా రాగానే డాడా అంటుంది ప్రీతి బేబీ యాక్టింగ్ షురూ చేసి. వాట్ బేబీ, ఏమైంది అని కంగారుగా అడుగుతాడు క్రాంతి. ఈరోజు నాకు స్కూల్కి వెళ్ళే మూడ్ లేదు, మీతో ఆఫీస్కి వచ్చేస్తాను ప్లీజ్ అంటూ మొహాన్ని క్యూట్గా పెట్టేసుకుంటుంది. దానితో ఎప్పట్లాగానే క్రాంతి కరిగిపోయి ఓకే బేబీ, అన్నయ్యని స్కూల్లో డ్రాప్ చేసేసి మనం ఆఫీస్కి వెళ్ళిపోదాం అనగానే ఈరోజు క్లాస్లో టెస్ట్ ఉందని డిండు గాడికి కూడా బ్రెయిన్లో ఫ్లాష్గా ట్యూబ్ లైట్ వెలిగి నో, నేను కూడా మీతోటే వచ్చేస్తాను అంటూ గట్టిగా అరుస్తాడు. ముందు క్రాంతి షాక్ అవుతూ చూసినా ఆ రోజంతా కొడుకుతో టైం స్పెండ్ చేయొచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇద్దరిని తనతో పాటే ఆఫీస్కి తీసుకువెళ్ళిపోయి ఆ రోజు మీటింగ్స్ అన్నిటికీ క్యాన్సిల్ చేస్తాడు. ప్రీతి పాపకి ముందు నుండే ఆఫీస్ అలవాటే కాబట్టి వెళ్ళిన నుంచి ఆఫీస్ అంతా చుట్టేసి ఇష్టం వచ్చినట్లు గెంతుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ అదంతా డిండు గాడికి కొత్త కదా, అసలే ముందు నుండి భయస్తుడు. ఇప్పుడు కూడా అలా నిల్చుని అన్ని వింతగా చూస్తూ ఉండిపోతాడు. హాయ్ కిరీటి, నీకు మన ఆఫీసు నచ్చిందా అని అడుగుతాడు క్రాంతి. ఇది నిజంగా మనదా అంటూ కళ్ళు నోరు పెద్దవి చేసేసి మరీ అడుగుతాడు. హా, మనదే నాన్న, రా ఇక్కడ కూర్చో అంటూ సోఫాలో కూర్చోబెట్టి చెప్పు నీకేం కావాలి, అన్నీ తెప్పిస్తాను అంటాడు ఆశగా కొడుకు కళ్ళల్లోకి చూస్తూ. నాకా, నాకేమొద్దు, అమ్మకి తెలిస్తే తిడుతుంది, బాధపడుతుంది, నాకు అది ఇష్టం లేదు అనగానే మన్విని ఫ్యూచర్లో బాగా చూసుకునేవాడు తన కొడుకు అయినా ఉన్నాడని చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అవుతాడు క్రాంతి. లేదు నాన్న, అమ్మకి అస్సలు చెప్పొద్దు, మన మధ్య సీక్రెట్గా ఉంచుకుందాం, నీకేం కావాలి చెప్పు అని అడుగుతాడు. నిజమా, అమ్మకి చెప్పొద్దా, అయితే నాకు నాకు అంటూ పైకి గాల్లోకి చూస్తూ కొన్ని క్షణాలు ఆలోచించి నాకు రిమోట్ కంట్రోల్ కార్ కావాలి అంటాడు. ఏదో పెద్దది అడుగుతాడు అనుకుంటే అలా చిన్న బొమ్మని అంత ఇష్టంగా అడిగేసరికి కొంచెం బాధపడినా లేట్ చేయకుండా తెప్పించి కొడుకు చేతిలో పెడతాడు క్రాంతి. అంతే, ఎన్నో నెలలుగా తల్లిని తాతయ్యని అడుగుతున్నా కూడా కొంటాం కొంటాం అంటూ కొనకుండా ఇప్పుడు క్రాంతి కొని ఇచ్చేసరికి నచ్చిన బొమ్మని చూసి డిండుగాడి హార్ట్ మెల్ట్ అయిపోతుంది. అప్పటి వరకు నాన్న ఎవరు, ఎక్కడుంటాడు అంటూ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని 2-3 సార్లు తల్లిని అడిగినా కూడా చెప్పకుండా మాట దాటి వేయడం ఇప్పుడు విశాలాక్షి మన్వి లేని టైంలో మా క్రాంతినే మీ నాన్న అంటూ చెప్పడంతో ఇప్పుడు చాలా సంతోషంగా నాన్న అని మొదటిసారి పిలుస్తూ థ్యాంక్ యూ చెప్తాడు డిండు. అంతే, ఆ పిలుపుకి క్రాంతి గుండె కదిలిపోతుంది. నాన్న కిరీటి అంటూ మోకాళ్ళపై కూర్చుండిపోయి కొడుకుని మనసారా గుండెలకి హత్తుకుని తనివి తీరా మొహమంతా ముద్దులు కురిపిస్తాడు. అంతవరకు తల్లికి భయపడుతూ క్రాంతి దూరంగా ఉండిపోయిన డిండు కూడా ఇప్పుడు క్రాంతి చూపిస్తున్న ప్రేమకి కరిగిపోతాడు. నాన్న అంటూ మెల్లిగా పిలిచి ఈసారి నిజంగానే క్రాంతిని ఇష్టంగా హత్తుకుంటాడు. కానీ వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే 2 కళ్ళు చాలాసేపటి నుంచి వీళ్ళనే గమనిస్తూ ఉంటాయి. అవి ఎవరివో తర్వాత తెలుస్తుందిలేండి. ఇప్పుడు ఇక్కడే గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్స్లో చెప్పండి మర్చిపోవద్దు. అలా కాసేపు కొడుకుతో మనస్ఫూర్తిగా ఆడుకుని వేరే ఫ్లోర్లో ఆడుకుంటున్న కూతుర్ని కూడా తీసుకువచ్చి ఇద్దరికి కొసరి కొసరి గోరుముద్దలు చేసి లంచ్ తినిపిస్తాడు. మన్వి ఆఫీస్లో ఉన్నప్పటి నుండి క్రాంతి చూస్తున్న ఎంప్లాయీస్ కూడా ఈరోజు పిల్లలతో క్రాంతి ఇలా సంతోషంగా సరదాగా ఉండడం ఆడుకోవడం చూసినా ఆశ్చర్యపోతారు. ఎప్పుడు కోపంగా ఉండే సార్లో ఈ యాంగిల్ కూడా ఉందా అని మాట్లాడుకుంటూ ఉంటారు.
కానీ వాళ్ళిద్దరూ క్రాంతి మన్విల పిల్లలని మాత్రం ఎవ్వరికీ తెలియదు. అలా ఆ రోజంతా ఆఫీస్లోనే ఆడుకుని రోజు స్కూల్ అయిపోయే టైం వచ్చేసరికి మాత్రం మన్వి స్కూల్కి వెళ్ళకముందే ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు. రోజు కంటే ముందే వచ్చేయడం, అలాగే ఈ రోజు వాళ్ళని క్రాంతి తీసుకురావడంతో కాస్త వింతగా అనుమానంగా చూస్తుంది మన్వి. కానీ ముగ్గురు తోడు దొంగల్లా దొరకకుండా సైలెంట్గా వచ్చేస్తారు. కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చిన పిల్లలకి పాలు పట్టి హోంవర్క్ చెయ్యండి అనగానే కంగు తింటూ మొహాలు చూసుకుంటారు. కానీ అప్పుడే వాళ్ళ పాలిట శక్తిమానులా వచ్చిన క్రాంతి ఈరోజు వాళ్ళకి హోంవర్క్ నేనే చేయిస్తాను అంటూ మన్వికి ఛాన్స్ కూడా ఇవ్వకుండా పిల్లల్ని లోపలికి తీసుకువెళ్ళిపోతాడు. అమ్మయ్య అనుకుంటూ ఆ పూటకి గండం గడిస్తే నైట్ డిన్నర్ దగ్గర మాత్రం వీళ్ళ బండారం బయటపడిపోతుంది. డాడా, లంచ్లో నువ్వు ఆ డిండుగాడికి ఎక్కువ పెట్టి నాకు సరిగ్గా పెట్టలేదు, ఇప్పుడు పెట్టు అనగానే డిండుగాడికి నోట్లో ముద్ద అలాగే స్ట్రక్ అయితే పక్కనే ఉన్న క్రాంతి గొంతులో అడ్డుపడుతుంది. అదేంటి, లంచ్లో మీకు ఆయా కథ తినిపిస్తుంది, మరి మీ డాడా ఎందుకు వచ్చారు అని అడుగుతుంది మన్వి. అదేంటి, మీకు మీ డిండు నీకేం చెప్పలేదా? ఈరోజు మేము అసలు స్కూల్కే వెళ్ళలేదు. మా డాడాతో ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. పైగా మా డాడా మీ డిండుకి అన్నీ చెప్పేస్తూ ఉంటే బేబీ ఇంక ఆపుతావా అంటూ ఫస్ట్ టైం కూతురు మీద గట్టిగా అరిచేస్తాడు క్రాంతి. కానీ అప్పటికే జరగవలసిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. మన్వికి అంతా అర్థమై ఉక్రోషంతో ముక్కు చీదుతూ కొడుకు చేతిని పట్టుకుని సగం భోజనంలోనే బరాబరా లాక్కుంటూ పోతుంది. డిండుగాడు మాత్రం తలని నేలకే రాసి ఏడ్చేస్తాడు. వాళ్ళు అలా వెళుతుంటే బాధగా ఉండిపోతాడు క్రాంతి. కానీ కొన్ని క్షణాలకి ప్రీతి కూడా వెక్కుతుందని అర్థమై, బేబీ సారీరా, నేను కావాలని అరవలేదు. బేబీ, నువ్వు అలా కావాలనే మమ్మతో అంతా చెప్పేస్తూ ఉంటే కోపంలో అరిచేశాను అంటూ దగ్గరికి రాగానే నో అంటూ దూరంగా తోసేస్తుంది. షాక్ అవుతూ చూస్తాడు క్రాంతి. నో డాడా, నేను చూడలేదని అనుకుంటున్నావా? నేను అంతా చూశాను అంటుంటే క్రాంతికి అర్థం కాక అలాగే చూస్తాడు కూతుర్ని. ప్రీతి మాత్రం అవును, నీకు నాకన్నా ఇప్పుడు ఆ డిండుగాడే ఎక్కువ ఇష్టం కదా. ఆఫ్టర్నూన్ ఆఫీస్లో కూడా వాడికే టాయ్స్ కొనిచ్చి వాడికే హగ్స్ కిస్సెస్ ఇచ్చావు అనగానే పాప కడుపులో రగులుతున్న అగ్ని పర్వతానికి కారణం ఏంటో అర్థమవుతుంది క్రాంతికి. వెంటనే రిలైజ్ అయ్యి, నో బేబీ, అలా కాదు, ఇన్నాళ్ళు నా కిసెస్ హగ్స్ అన్నీ నీకే కదరా ఇచ్చాను. కానీ అన్నయ్యకి ఈరోజు ఒక్కరోజే కదా, నాకు కూడా నీతో ఆడుకున్నట్లే వాడితో కూడా ఆడుకోవాలని టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కదరా. ఐ నో మై బేబీ. కాచి నన్ను అర్థం చేసుకుంటుంది కదా బేబీ అని ప్రేమగా ముద్దుగా పిలవగానే నిజమే కదా, మీకెప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నేనే కదా అంటూ గట్టిగా రాగం అందుకుని తండ్రి మెడని ఖర్చుకుపోతుంది ప్రీతి. కూతురు మనసు ఎలా ఐస్ చేయాలో తనకి బాగా తెలుసు కాబట్టి అప్పటికప్పుడే డ్రైవర్తో ఐస్ క్రీమ్ తెప్పించి తనే తినిపించి కూతురు కోపాన్ని పోగొట్టుకుంటాడు క్రాంతి. కానీ గది లోపల ఒక పెద్ద మౌన యుద్ధమే జరుగుతూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం, మళ్ళీ ఎప్పుడు నీకు అబద్ధం చెప్పను, నాన్నతో కూడా మాట్లాడను అనగానే కళ్ళలో నీళ్లతో గిర్రన వెనక్కి తిరిగి కూర్చుని, అతను మీ నాన్న అని నీకెవరు చెప్పారు అని మళ్ళీ సీరియస్గా అడుగుతుంది మన్వి. ఈసారి డిండు అబద్ధం చెప్పకూడదు అని ఫిక్స్ అయ్యి నానమ్మ అంటూ అమాయకంగా నిజం చెప్పేస్తాడు. తనకే తెలియకుండా ఇంట్లోనే కుట్రలు జరుగుతున్నాయని అనిపిస్తుంది మన్వికి. ఎందుకంటే తను కూతురికి ఎంత దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నా అస్సలు దగ్గర అవ్వడం లేదు. కానీ ఎప్పుడూ తన మాటే విని తల్లి కూచిగా ఉండే డిండు మాత్రం క్రాంతియే నాన్న అని తెలుసుకున్నాడు. విశాలక్ష్మి నానమ్మ అని పిలుస్తున్నాడు. ఈరోజు క్రాంతికి పూర్తిగా దగ్గర కూడా అయిపోయాడు. వచ్చి 15 రోజులైనా ఏం చేయలేకపోయింది. తను మాత్రమే అనిపిస్తూ ఉంటే ఈసారి డిండు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అని ఫిక్స్ అయిపోతుంది.
డిండు కూడా అమ్మ తన వల్ల బాధపడుతుందని అర్థం చేసుకుని మళ్ళీ క్రాంతితో ఎప్పట్లాగానే తెలియనట్లుగా సైలెంట్గా ఉండడం మొదలుపెట్టేస్తాడు. ఈసారి క్రాంతి కూడా ఏమీ అనడు. కానీ ప్రీతికి మాత్రం మన్వి పైన మంచి అభిప్రాయమే రాదు. అలా దూరం పెట్టేస్తూనే ఉంటుంది. దాంతో మన్వి లోపలే ఏడుస్తూ ఉంటుంది. అలా ఇంకో వారం రోజులు గడిచిపోతాయి. ఇప్పుడు డిండుతో రోజు స్కూల్కి వెళ్తూ ప్రీతి కూడా రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడం, ఇంటికి రాగానే తన హోంవర్క్స్ తానే చేసుకోవడం కూడా అలవాటు చేసేసుకుంటుంది. కానీ మన్వి మాత్రం క్రాంతి వైపు కూడా చూడదు. క్రాంతి మాత్రం ఆమెని మోగగా ఆరాధిస్తూనే ఉంటాడు. అలా ఒకరోజు క్లాస్లో పెట్టిన టెస్ట్లో డిండు ఎప్పటిలాగానే ఫస్ట్ వస్తే మన యాటిట్యూడ్ పాప తన హిస్టరీలోనే ఫస్ట్ టైం పాస్ మార్కులు తెచ్చుకుని అవే స్టేట్ ర్యాంకులా ఫీల్ అయిపోతూ ఇంటికొచ్చి అందరికీ క్రాంతి కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతమందికి చెప్పిన కూతురు తనకి కూడా చెప్తే సంతోషంగా దగ్గరికి తీసుకోవాలని మనసు పీకుతూ ఉంటుంది మన్వికి. కానీ మొండి పాప త్వరగా కలవదుగా. అందుకే మన్విని పట్టించుకోకుండా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ అలా డిండుని తీసుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నతో కూర్చున్నట్లు కాళ్ళు వాటర్లో పెట్టి కూర్చుని బోలెడు పిత్తపరిగి దేశముద్ర కవర్లు చేతులు తిప్పుకుంటూ చెప్పేస్తూ ఉంటుంది. రాక్షసి, చూసారా, అందరితో చెప్పింది కానీ నాకు మాత్రం చెప్పలేదు. ఇంకేం అనుకోవాలి దాని గురించి అంటూ కోపమంతా ఉక్రోషంగా మార్చి మరి విశాలాక్షి గారికి ప్రీతి మీద కంప్లైంట్ చేస్తుంది మన్వి. దానికి ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళ నానే లోకం మన్వి. నీకు తెలియదు కానీ దానికి చిన్నప్పుడు తల్లిపాలు లేక హెల్త్ సరిగ్గా ఉండేది కాదు. ఎప్పుడు ఏదో ఒక కాంప్లికేషన్. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి తిప్పేవాడో లెక్కే లేదు. అలా నైట్ టైం నిద్ర ఉండేది కాదు. అయినా కూడా దాన్ని దించేవాడు కాదు. నాకు ఇమ్మన్నా ఇచ్చేవాడు కాదు. మొత్తం అంతా వాడే చూసుకునేవాడు. అలా దానికి ఏ చిన్న కష్టం రాకుండా కళ్ళల్లో పెట్టుకుని పెంచాడు. నిద్రలో లేకపోయినా అలాగే ఒక పక్క బిజినెస్ చూసుకుంటూ ఇంకో పక్క నిన్ను వెతుక్కుంటూ వాడు కూడా ఈ 4 ఏళ్ళు చాలా కష్టాలు పడ్డాడు మన్వి. నీకు చేసిన దానికి లోపలే ఎంతో నరకాన్ని అనుభవించాడు. కానీ ప్రీతిని మాత్రం వదల్లేదు. అందుకే దానికి వాళ్ళ నానంటే అంత ఆపేక్ష. మరి అలాంటి వాడిని వదిలేసి ఇప్పుడు అది ఎలా అమ్మా అని నీ దగ్గరికి అంత త్వరగా వచ్చేస్తుంది? పైగా దానికి డిండు కంటే బయట నాలెడ్జ్ ఎక్కువ. నాకు తెలిసి ఆ రోజు మీరు మాట్లాడుకున్న మాటలు దానికి అర్థమయ్యే ఉంటాయి. ఒకవేళ అది నీకు దగ్గర అవ్వగానే నువ్వు తనని వాళ్ళ నాన్న నుండి శాశ్వతంగా దూరంగా తీసుకువెళ్ళిపోతావేమో అని, నీకు ఇంకా ఇలా దూరంగా ఉంటుందేమో అని నా అనుమానం. అదే నువ్వు వాళ్ళ నాన్నతో మంచిగా ఉండి ఉంటే అది ఎప్పుడో నీకు దగ్గరైపోయేది. అలా అని నిన్ను క్రాంతికి దగ్గర అవ్వమని చెప్పలేను కదమ్మా. అంతా ఆ దేవుడి దయ అంతే అని చెప్పేసి ఆవిడ గుడికి వెళ్ళొస్తాను అని పిల్లల్ని చూసుకో అమ్మా అంటూ వెళ్ళిపోతారు. మన్విలో ఆలోచనల యుద్ధం మొదలవుతుంది. క్రాంతి స్వతహాగా మంచివాడే అని నిజం తెలిసిన రోజే ఆమెకు అర్థమవుతుంది. కానీ కోపం మిగతా వాటిని అన్నిటినీ డామినేట్ చేసి అతనికి దూరంగా వెళ్ళిపోయేలా చేస్తుంది. తను అలా వెళ్ళిపోతే ఇప్పుడు జాలి పడుతున్న క్రాంతి కొన్ని రోజులకి అదంతా మర్చిపోయి అయినా అతనికి నచ్చిన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్లో హ్యాపీగా ఉంటాడు అని అనుకుంది. కానీ విధి వాళ్ళ జీవితాల్లో రాతల్ని వేరేలా రాసింది. ఇప్పుడు ఏదో మూల అతనిపై కోపం ఉంది కానీ మొత్తంగా ఎప్పుడో మర్చిపోయింది. కానీ క్రాంతితో కలిసి బ్రతికే ఆలోచన మాత్రం చేయలేకపోతుంది ఆమె మనసు. అతనికి అతని అంతస్తుకు తను కరెక్ట్ కాదు అనిపిస్తూ ఉంటుంది. అలాగే అతను తన లైఫ్లో అంత బాధ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ప్రేమ అంటూ అతన్ని పెళ్లి చేసుకుని కలిసి బ్రతకాలి అంటే అది కేవలం అతని ఆస్తి కోసమే చేస్తుందని అందరూ అనుకుంటారని ఆమె ఒపీనియన్. అందుకే పాప వచ్చేస్తే క్రాంతికి దూరంగా వెళ్ళిపోయి పిల్లలతో లైఫ్ లాంగ్ ఉండిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది మన్వి.
అలా ఏవేవో ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతున్న మన్వికి సడన్ గా డిండు ఏడుపు వినిపించి ఉలిక్కిపడి బయటకు పరిగెడుతుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ గట్టు చివరన నిల్చొని డిండు ఏడుస్తూ ఉంటే అక్కడ ఎక్కడా ప్రీతి కనిపించదు. నానా డిండు, ఎందుకు నానా ఏడుస్తున్నావు? ఏమైంది? చెల్లి చెల్లిది అని కంగారుగా అడుగుతుంటే ఏడుస్తూనే పూల్ వైపు చూపిస్తాడు డిండు. మన్వికి అర్థం కాక పూల్ వైపు చూస్తే నీటిలో మొత్తంగా మునిగిపోయి ఎక్కడో అడుగున ఉన్న ప్రీతి గౌను కనిపిస్తూ ఉంటుంది. అది చూసి మన్వి గుండె ఒక్క క్షణం ఆగిపోతుంది. వెంటనే గట్టిగా ఏడుస్తూ, ప్రీతి, ఎవరైనా ఉన్నారా? నా కూతుర్ని కాపాడండి ప్లీజ్, నాకు స్విమ్మింగ్ రాదు, అయ్యో దేవుడా అని ఎంత పిలిచినా ఎవ్వరూ రారు. కొన్ని క్షణాలకే ప్రీతి వాటర్ తాగేసింది అని మన్వికి అర్థమవుతూ ఉంటే ఇంకా లేట్ చేయకుండా కొడుకుని దూరంగా ఉండమని అరుస్తూ పూల్లోకి దూకేస్తుంది. అది అడల్ట్ స్విమ్మింగ్ చేసే ఏరియా అవడంతో 6 అడుగుల పైనే లోతు ఉండి మన్వికి కూడా కాళ్ళు అందక స్విమ్మింగ్ రాక నీటిలో మునిగిపోతూ ఉంటుంది. అయినా కూడా అలాగే వాటర్లో వెళ్తూ కూతురి గౌన్ చివర పట్టుకుని బలం అంతా ఉపయోగించి పైకి లాగి పూల్ బయటికి వేస్తుంది. కానీ తనకి మాత్రం పైకి ఎలా రావాలో అర్థం కాక మళ్ళీ మునిగిపోతూ ఉంటుంది. చెల్లి బయటికి వచ్చిందని సంతోషపడాలో, తల్లి ఇప్పుడు మునిగిపోతుందని బాధపడాలో అర్థం కాని పరిస్థితి డిండుగాడిది. అమ్మా, బయటికి వచ్చేయమ్మా, నాకు చాలా భయంగా ఉంది, రామ్మా అని పిలుస్తూనే ఉంటాడు. సరిగ్గా అప్పుడే క్రాంతి కార్ గేటు దాటుకుని లోపలికి వస్తూ కనిపిస్తుంది డిండుకి. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాన్న, అమ్మ, అమ్మ, నాన్న అంటూ ఆయాస పడుతూనే పూల్ వైపు చూపిస్తాడు. మొదట క్రాంతికి డిండు ఏం చెప్తున్నాడో అర్థం కాకపోయినా పూల్ బయట ప్రీతి సృహలో లేకుండా పడి ఉండడం చూసి వేగంగా పరిగెత్తుకు వెళ్తాడు. బేబీ, బేబీ అని ప్రీతిని పిలుస్తూ ఉంటే, నాన్న, అమ్మ, అమ్మ పూల్లో ఉండిపోయింది అని అప్పటికి ఏడుస్తూ చెప్తాడు డిండు. క్రాంతి ఇంకా ఆలోచించకుండా పూల్లోకి దూకే క్షణాల్లో మన్విని బయటికి ఎత్తుకుని తీసుకుని వస్తాడు. కూతురికి మన్వికి ఫస్ట్ ఎయిడ్ చేసి కారులో హాస్పిటల్కి తీసుకువెళ్తే ఇద్దరిని చెరో రూమ్లోకి తీసుకువెళ్తారు డాక్టర్లు. డిండుగాడి ఏడుపుకి హద్దే ఉండదు. నాన్న, అమ్మ, చెల్లి ఎప్పుడు వస్తారు అంటూ ఏడుస్తూ అడుగుతూనే ఉంటాడు. విశాలాక్షి గారికి కూడా విషయం తెలిసి హాస్పిటల్కి పరుగున వస్తే వెనకే మన్వి పేరెంట్స్ కూడా వచ్చేస్తారు. ఎలా ఉంది, అసలేమైంది అని వాళ్ళు అడుగుతూ ఉంటే వచ్చి రాని మాటలతో వెక్కుతూనే జరిగిందంతా చెప్తాడు డిండు. ఇంకా అందరూ వాళ్ళిద్దరికి ఏం కాకూడదు అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండిపోతారు. కానీ క్రాంతి, అతనికి అసలు బ్రెయిన్ కొంచెం కూడా పని చేయట్లేదు. మొత్తం అంతా స్తబ్దుగా మారిపోతే మధ్య మధ్యలో పక్క వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా ఎక్కడో నూతిలో నుండి వస్తున్నట్లు వినిపిస్తూ ఉంటుంది. ఇద్దరు రూమ్స్ నుండి డాక్టర్స్ ఒకేసారి రావడంతో అందరూ ఆదృతగా వాళ్ళ చుట్టూ చేరిపోతారు. కానీ క్రాంతి మాత్రం ధైర్యం చాలట్లేదు. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏం జరిగినా తను తట్టుకోలేడు. అందుకే వెనకే ఉండిపోతే మిగతా వాళ్ళందరినీ కింద కాళ్ళ దగ్గర తీసుకుంటూ ముందుకి వెళ్ళిపోయి డాక్టర్ కాళ్ళు పట్టి లాగేస్తూ, డాక్టర్ అంకుల్, మా అమ్మకి ఎలా ఉంది, లేచిందా? బోలెడు వాటర్ తాగేసింది, వద్దన్నా వినలేదు అంటూ ఏడుస్తూ అడుగుతాడు డిండు. పెద్దవాళ్ళకే కాదు, డాక్టర్కి కూడా వాడిని చూస్తే జాలేస్తుంది. అందుకే ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఇద్దరు డాక్టర్లు ఒకేసారి బాగానే ఉన్నారు, ఏం కాలేదు, కాసేపట్లో లేస్తారు అని చెప్పగానే అందరూ రిలీఫ్గా ఫీల్ అయితే ఇక్కడ క్రాంతికి మాత్రం పోతున్న ప్రాణం మళ్ళీ వచ్చినట్లు అనిపిస్తుంది. అందుకే 2 చేతులతో మొహాన్ని మూసుకుని గట్టిగా ఏడ్చేస్తాడు. అది విశాలాక్షి గారు చూసి దగ్గరికి వెళ్ళి, నాన్న క్రాంతి, ఇద్దరికి ఏం కాలేదురా, బాగానే ఉన్నారు, నువ్వు ఏడవకు నాన్న అంటుంటే అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఎప్పుడూ కోపంగా యారగెంట్గా ఉండే క్రాంతి ఇప్పుడు ఇలా అందరి ముందు ఏడవడం చూసి క్రాంతికి ఆయన కూతురి పైన ఉన్నది కూడా నిజమైన ప్రేమే అని అర్థమవుతుంది. ఫస్ట్ టైం కూతురు ప్రాణాలు కాపాడినందుకు క్రాంతి మీద పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. అందుకే వాళ్ళతో పాటు మన్విని చూడడానికి రమ్మంటూ పిలుస్తారు.
క్రాంతి కూడా కళ్ళు తుడుచుకుని కంగారుగా లోపలికి నడుస్తాడు. అక్కడ బెడ్ పై మన్వి పడుకుని కనిపిస్తే ఇంకా తెలివి రాలేదని నర్స్ చెప్తుంది. ఈలోపు కూతుర్ని చూసుకోవడానికి పక్క రూంలోకి వెళ్తాడు క్రాంతి. ప్రీతి మాత్రం కొద్ది కొద్దిగా తెలివి వస్తూ ఉంటుంది. అప్పటికే కాసేపటికి తర్వాత పాపని కూడా ఎత్తుకుని మనివి ఉన్న గదిలోకి వచ్చేసి ఇంకో బెడ్ వేయిస్తాడు క్రాంతి. ఆ నైట్కి పేషెంట్స్ ఇద్దరు అక్కడే ఉండాలని చెప్పడంతో ఎక్కువ మందిని అక్కడ ఉంచరు కాబట్టి క్రాంతి మాత్రమే అక్కడ ఉంటాను అని ఓకే చేసి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. డిండు రాను అని ఎంత ఏడ్చినా మెల్లిగా నచ్చజెప్పి మరీ ప్రశాంతి గారు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. నైట్ 10 అవుతూ ఉండగా ప్రీతికి తెలివి వచ్చి చాలా మెల్లిగా లోగొంతుతో పీలగా డాడా అంటుంది. ఏదో ఆలోచనలో ఉంటూ మన్విని చూస్తున్న క్రాంతి ఉలిక్కిపడి కూతుర్ని చూస్తాడు. బేబీ అంటూ వేగంగా వెళ్ళి ప్రీతి చేతిని పట్టుకుని పక్కన కూర్చుని ఇప్పుడు ఎలా ఉంది బేబీ అంటూ కంగారుగా అడుగుతాడు. ఐఎమ్ గుడ్ డాడా. మమ్మ ఎలా ఉంది అంటుంది అమాయకంగా. మమ్మ కూడా బాగానే ఉందిరా. మార్నింగ్కి లేవగానే అందరం ఇంటికి వెళ్ళిపోదాం. ఆకలి వేస్తుందా? ఏదైనా తెచ్చేదా అని అడుగుతాడు. నాకేమొద్దు అంటుంది. అసలు పూల్లో ఎలా పడ్డావురా? టైంకి మమ్మ వచ్చి నిన్ను బయటికి తీసింది కాబట్టి సరిపోయింది, లేదంటే అంటూ భయంగా అంటాడు క్రాంతి. ఇంకా మన యాటిట్యూడ్ పాప అసలైన నిజం చెప్తుంది. అంటే డాడా, అసలు మమ్మకి నా మీద లవ్ ఉందో లేదో తెలుసుకోవడానికి నేనే పూల్లోకి దూకేశాను. కానీ మమ్మ నా కోసం పూల్లోకి దూకింది చూసావా? నీకే కాదు, నేనంటే మమ్మకి కూడా చాలా ఇష్టం అంటుంటే క్రాంతికి బుర్ర బద్దలు కొట్టుకోవాలి అనిపిస్తుంది. బేబీ ఏమంటున్నావు? నీకైనా తెలుస్తుందా? మమ్మ లవ్ టెస్ట్ చేయడం కోసం నువ్వు కావాలనే పూల్లోకి దూకావా? నీకేమైనా అయ్యుంటే? నిన్ను కాపాడడానికి స్విమ్మింగ్ రాని మమ్మ దూకింది. తనకేమైనా అయ్యుంటే అంటూ చాలా గట్టిగా ఎప్పుడు కసరినంత కోపంగా అరుస్తాడు క్రాంతి. కానీ ఈసారి ప్రీతి అలగదు, ఏడవదు. చిన్నగా నవ్వుతూ సారీ డాడా, మళ్ళీ ఎప్పుడు ఇలా చేయను. కానీ ఇక నుండి నాకు మమ్మ అన్నా కూడా ఇష్టమే. నువ్వు మమ్మ, డిండు, నేను అందరం కలిసే ఉందాం. నీకు కూడా మమ్మ అంటే చాలా ఇష్టం కదా? నాకు తెలుసు. కానీ అసలు మమ్మకి నీపైన ఎందుకు డాడా అంత కోపం అని అడగంగానే క్రాంతి గొంతు మూగబోతుంది. నిన్నే చెప్పు, నువ్వేమైనా మమ్మని హర్ట్ చేసావా? అందుకే కోపం వచ్చి వెళ్ళిపోయిందా అని అడుగుతూ ఉంటే అవును అన్నట్లు కళ్ళ నిండా నీళ్లతో తలని ఊపుతాడు క్రాంతి. అయ్యో, అయితే నువ్వు మమ్మకి రేపే సారీ చెప్పే, అప్పుడు మమ్మ నీతో కూడా సరదాగా ఉంటుంది అంటుంటే అలాగేరా. కానీ ఒక విషయం, మమ్మకి నువ్వు కూడా రేపు సారీ చెప్పు. తనతో ఇక నుండి మాట్లాడు. ఎప్పుడు కోపం చూపించకు. నిన్ను తనతో వచ్చేయమంటే అల్లరి చేయకుండా వెళ్ళిపో. అలాగే అన్నయ్యని కూడా జాగ్రత్తగా చూసుకో అంటూ గుండెల్లో తుఫాన్ రేగుతున్నా బయటికి మాత్రం ప్రశాంతంగా ఉంటూ కూతురికి తన బాధ్యతలను గురించి చెప్తూ ఉంటాడు క్రాంతి. అదేంటి డాడా, నువ్వు నాతో అన్నయ్యతో మమ్మతో ఉండవా అంటూ ఏడుపు గొంతుతో అడుగుతుంది చిట్టి ప్రీతి. దానితో క్రాంతి బాధ మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. బయటపడితే ప్రీతి మరో అనుమానం వస్తుంది అని. అదేం లేదురా, ఊరికే అంటున్నా. సరే, రెస్ట్ తీసుకో. ఇప్పుడు మంచిగా బొజ్జుంటే రేపు ఇంటికి వెళ్ళి పంపించేస్తారు, లేదంటే రేపు కూడా ఇక్కడే ఇలాగే ఉండాలి అనేసరికి అమ్మో వద్దు, నే బొజ్జుంటా అంటూ చప్పున కళ్ళు మూసుకుని కాసేపట్లోనే నిద్రలోకి వెళ్ళిపోతుంది ప్రీతి. కానీ అప్పటి వరకు వాళ్ళ మాటలన్నీ మౌనంగా వింటూనే ఉంటుంది మన్వి. ప్రీతి ఫస్ట్ చెప్పిన దానికి టోటల్గా అవాక్ అయితే కనీసం ఇప్పుడైనా తన ప్రేమని అర్థం చేసుకుంటుందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ క్రాంతి మాటలు విన్నాక తనకి కూడా బాధ బయటికి వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మెల్లిగా కళ్ళు తెరిచి లేచి కూర్చోవాలి అని ట్రై చేస్తుంటే క్రాంతిని చూసి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది మన్వి? డాక్టర్ గారిని పిలవనా అని అడుగుతుంటే టక్కున క్రాంతి చేతిని పట్టుకుని మొహం దగ్గర దాచేసుకుంటుంది.
క్రాంతికి ఏమీ అర్థం కాదు. కానీ మన్వి ఏడుస్తుంది అని మాత్రం తెలుస్తుంటే దూరంగా ఉండలేక దగ్గరికి వెళ్ళి మన్వి, ఏమైంది? ఎక్కడైనా పెయిన్‌గా ఉందా? చెప్పు మన్వి ప్లీజ్ అని అడుగుతూ ఉంటాడు. లేదు, నాకు పెయిన్ బయట కాదు క్రాంతి గారు. ఇక్కడ లోపల చాలా ఏళ్లుగా ఉండిపోయింది. అంటూ ఆమె గుండె మీద చేతిని వేసుకుని చెప్తుంటే ఒక్కసారిగా క్రాంతి నోటి నుండి మాట రాదు. ఇంకా తను చేసిన గాయం గుర్తుంచే చెప్తుంది అని అనుకుని, లేదు మన్వి ప్లీజ్ అలా అనకు. నేను నేను వెళ్ళిపోతాను. నీకు పిల్లలకి దూరంగా వెళ్ళిపోతాను. ఇప్పుడు ప్రీతి కూడా నిన్ను అమ్మగా ఒప్పుకుంది. ఇంకేం టెన్షన్ లేవు. లైఫ్‌లో మీకు ఏ కష్టం, ఇబ్బందులు రానివ్వను. అలాగే మళ్ళీ ఎప్పుడు మీకు కనిపించను. నన్ను నమ్ము అంటుంటే షాక్ అయి చూస్తుంది మన్వి. మీరేమంటున్నారు? ఎందుకు దూరం వెళ్తారు? ఇప్పటి వరకు ఉన్న దూరం చాలదా? ఇంకా నన్ను జీవితం మొత్తం ఇలా ఏడిపిస్తూనే ఉంటారా? అంటూ కోపంగా బెడ్ పై నుంచి కిందకి దిగి నిల్చుంటుంది. నువ్వంటున్నది నాకేం అర్థం కావడం లేదు మమ్మీ అంటుంటే ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ క్రాంతి గుండెల్లో తల దూర్చేస్తుంది. ఆమె ఏడుపుకి శరీరం మొత్తం అదురుతూ ఉంటే ఎలా ఊరుకోబెట్టాలో తెలియక తగిలి తగలనట్లు ఆమె భుజం మీద చేతిని వేస్తాడు. ప్లీజ్ ఏడవకురా. అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావో ముందు చెప్పు అంటున్నా ఆమె ఏడుపు ఉధృతి తగ్గదు. ఒకప్పుడు నీ ఏడుపు చూసి రాక్షసానందం పొందిన మాట నిజమే. కానీ ఇప్పుడు నువ్వెలా ఏడుస్తుంటే నా ప్రాణం పోతున్నట్లే ఉందిరా. నన్నేం చేయమంటావో చెప్పు. కానీ ప్లీజ్ ఇలా ఏడవకమ్మా అంటూ ఈసారి ఆమె చెంపల అతని 2 చేతులతో పట్టుకుని వెనక్కి జరుగుతూ కళ్ళల్లోకి చూస్తూ అనునయంగా చెప్తాడు. కానీ మన్వి అలాగే కళ్ళని తెరవకుండానే ఉంచి, నిజంగా నేనేం చెప్పినా చేస్తారా అని అడుగుతుంది. చేస్తానమ్మా. ఖచ్చితంగా చెప్పు. ఏం చెయ్యాలి అని అడుగుతూ ఆమె చెంపలపై నుండి అతని చేతులు తీసేస్తూ ఉంటే వాటిని ఈసారి ఆమె గట్టిగా పట్టుకుంటూ కిస్మి అంటుంది మెల్లిగా. క్రాంతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. ఏంటి అంటూ డౌట్గా అడుగుతాడు మరోసారి. ముద్దు పెట్టు అంటున్నాను బీస్ట్ బాబు అని ఈసారి మన్వినే చొరవగా అతని పెదాలని ఆమె పెదాలతో ముడివేస్తుంది. కొన్ని క్షణాల వరకు కాలం స్తంభించిపోయినట్లు అనిపిస్తుంది ఇద్దరికి. ఆ ముద్దులో కోరిక లేదు, ఆవేశము లేదు, కేవలం బాధ. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ మాత్రమే తెలుస్తూ ఉంటాయి. అలా ఎంతసేపు ఉంటారో కూడా తెలియకపోయినా ఇద్దరి మనసులోనున్న బాధ మొత్తం దూది పింజిలా ఎగిరిపోయినట్లు అనిపిస్తుంది. కొన్ని నిమిషాల తర్వాత దూరం జరగగానే నిజంగా నువ్వు నన్ను క్షమించేసావారా అంటూ జరిగింది ఇంకా నమ్మలేక కన్నీళ్లతో కనీసం కళ్ళు కూడా తెరవకుండా అడుగుతాడు క్రాంతి. వెంటనే అతని పొట్టలో ఆమె మోచేతితో ఒకటి గుద్ది ముద్దు పెట్టినా కూడా ఇంకా డౌట్గా అడుగుతావేంటి ముద్దపప్పు అంటుంది నవ్వుతూ. నెక్స్ట్ సెకండ్ ఆమెకి కనీసం గాలి కూడా ఆడనంత గట్టిగా అతని కౌగిలిలో బంధించేస్తాడు. నవ్వుతూ అతని వెచ్చని కౌగిలిలో కరిగిపోతుంది మన్వి. అలా ఆ రోజు నైట్ అంతా వాళ్ళ జీవితాలలో మిగిలిపోయిన చేదు జ్ఞాపకాలన్నిటినీ అక్కడే పూర్తిగా తుడుచుకు పెట్టుకుపోయేలా ప్రేమ జడి వానలో తడిసి ముద్దవుతారు. నెక్స్ట్ డే పెద్దవాళ్ళంతా వచ్చేసరికి ప్రీతి లేచి పిలోలో ఉన్న దూది అంతా పీకేసి రూమ్ అంతా జల్లేస్తుంటే అది చూసి మన్వి క్రాంతి మీద పడుతూ మరి మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటుంది. అది చూసి ముందు ఆశ్చర్యపోయిన తర్వాత చెప్పలేనంతగా సంతోషపడిపోతారు అందరూ. అమ్మా అంటూ అమ్మమ్మ చేతిలో నుండి మన్వి మీదకి జంప్ చేస్తాడు డిండు. గబుక్కున క్రాంతి వాడిని ఒడిసి పట్టుకుని జాగ్రత్తగా మన్వికి అప్పగించి వాళ్ళ పేరెంట్స్ని చూసి మొహమాటంగా లేచి నిల్చుంటాడు. మన్వి కూడా కొద్దిగా సిగ్గుపడుతూ నిల్చుంటే, ఎందుకమ్మా సిగ్గు? ఇన్నాళ్ళకైనా నా పూజలు ఫలించాయి వదిన. ఇప్పటికే బాగా లేట్ అయ్యింది. మీరు ఒప్పుకుంటే ఇటు నుండి ఇటే గుడికి వెళ్ళి అమ్మాయి మెడలో అబ్బాయితో తాళి కట్టించేద్దాం అంటారు సంతోషంగా ప్రశాంతి గారు.
ఇందులో ఒప్పుకోకపోవడానికి ఏముంది వదిన గారు? మీరు అన్నట్లు ఇప్పటికే లేట్ అయ్యింది. 4 ఏళ్ల పిల్లల్ని పెట్టుకుని పెళ్ళంటే ఎలా చెప్పండి? ఎంతో కలికాలం. ఏంటో కలికాలం. ఈ పిల్లలు ఇలాగే ఉన్నారు అనుకోండి. పదండి, నాకు తెలిసిన పూజారి గారు ఉన్నారు, వెళ్దాం అంటూ అందరూ కలిసి అటు నుండి అటే గుడికి వెళ్ళి అందరి సమక్షంలో, అంటే తల్లిదండ్రుల సమక్షంలో మాత్రమే కాదు, పిల్లల సమక్షంలో కూడా మన్వి మెడలో 3 ముడులు వేసి పూర్తిగా తన సొంతం చేసుకుంటాడు క్రాంతి. అలా క్రాంతి ప్రీతిని ఎత్తుకుంటే మన్వి డిండుగాడిని ఎత్తుకుంటుంది. వాళ్ళిద్దరికీ చెరో పక్క పేరెంట్స్ నిల్చుని అక్కడే అదే గుడిలో ఆడుకుంటూ తిరుగుతున్న రూప, లావణ్యని పిలిచి మొబైల్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ పిక్ తీయమని చెప్తారు. ఇది చాలా దారుణం రూప, నువ్వు నన్ను వదిలేసావు, చెప్తాను ఈ సంగతి. అలా వాళ్ళంతా నవ్వుతున్న ఫోటోని మొదటిసారి ఒకే ఫ్రేమ్లో చూసుకుంటూ ఇంటికి వెళితే ఈసారి విశాలాక్షి గారు, ప్రశాంతి గారు కలిసి ఇస్తున్న హారతికి నలుగురు సంతోషంతో ఎంజాయ్ చేస్తూ ఒకసారి 4 పాదాలు ఇంట్లో పెట్టి గృహప్రవేశం చేస్తారు. అమ్మ మన్వి, వెళ్ళి దీపం వెలిగించి రారా అంటూ వాళ్ళమ్మ చెప్పగానే హా అమ్మ అంటూ వెళ్ళి దేవుడి గదిలో దీపం వెలిగించి దండం పెట్టుకొని అక్కడే దండ వేసి చిన్న లైట్ కూడా వెలుగుతున్న ఆదిత్య ఫోటో చూసి అలా ఉండిపోతుంది. తను ఆ ఇంటికి వచ్చి అప్పటికి 20 డేస్ అయిపోయినా కూడా ఎప్పుడు పూజ గదిలోకి పెద్దగా రాలేదు. కానీ ఇంట్లో మిగతా రూమ్స్ మాత్రం అన్నీ తిరిగి చూసింది. కారణం, ఎక్కడైనా ఆదిత్య ఫోటో కనిపిస్తే కళ్ళారా చూసి మనస్ఫూర్తిగా క్షమించమని అడగాలని ఆమె తపన. కానీ క్రాంతి పూజ గదిలో తప్ప తమ్ముడి ఫోటో ఇంకెక్కడా పెట్టొద్దు, మాటి మాటికి మన్వికి జరిగిపోయిన గతాన్ని గుర్తు చేయకూడదు అనుకుంటాడు. అలా ఇప్పుడు పూజ గదిలో చూసిన ఫోటోకి మన్వికి మళ్ళీ కళ్ళల్లో నీళ్లు చేరతాయి. నన్ను క్షమించు ఆదిత్య, ఆ రోజు నేను చేసింది కావాలని కాదు. నా వెనక అంత కుట్ర జరుగుతుందని నాకు కూడా తెలియదు. లేదంటే నిన్ను అలా ఎప్పటికీ అవమానించేదాన్నే కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోతుంది. మన్వి మన్వి ఎక్కడా? వెళ్ళి 10 మినిట్స్ అయినా రాని భార్య కోసం ఇప్పుడు క్రాంతి టెన్షన్తో అడుగుతూ ఉంటే, దేవుడి గదిలో దీపం పెట్టడానికి వెళ్ళింది నాన్న, నీ భార్యని మేమేం ఎక్కడికి పంపించేలేదులే అంటూ నవ్వుతారు అందరూ. కానీ క్రాంతి మాత్రం కూతుర్ని తల్లి చేతుల్లోకి అందించి చాలా వేగంగా దేవుడి గదిలోకి వెళ్ళి టెన్షన్గా చూస్తాడు. అచ్చం అతను అనుకున్నట్లే ఆదిత్య ఫోటో చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న మన్వి కనిపిస్తుంది. మన్వి ఆమె భుజంపై చేతిని వేయగానే అవే కన్నీళ్లతో క్రాంతిని కూడా చూసి ఏడుస్తూ అతని గుండెల్లో తలపెట్టుకుంటుంది. ఆమె చుట్టూ చేతులు బిగించి ప్లీజ్ ఇంకేడవకరా, దా ముందు బయటికి అంటూ అక్కడి నుంచి బయటికి తీసుకువస్తాడు. పెద్దవాళ్ళు పిల్లలు ఇప్పుడు మన్విని ఏడవడం చూసి మళ్ళీ వాళ్ళందరి మూడ్ స్పాయిల్ అవ్వడం ఇష్టం లేక ఆమెని అలాగే పక్కనే ఉన్న కిచెన్లోకి తీసుకువెళ్ళిపోయి ప్లీజ్ రా, నాకు ప్రామిస్ చేయి, ఇంకా జరిగిపోయిన ఆ రోజుల్ని మళ్ళీ ఎప్పుడూ గుర్తు చేసుకోను, ఇలా పడను అని చెప్పు చాలు. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన బాధలు చాలురా, ఇంకొద్దు, అర్థం చేసుకో. నువ్వు నువ్వు నేను మన పిల్లలు అంతే, ఈ జీవితానికి మనకి ఇంకేం వద్దు అంటుంటే మన్వికి కూడా అదే నిజమనిపిస్తుంది. కన్నీళ్లు తుడుచుకుని క్రాంతి చేతిలో చేతిని వేసి అలాగే మళ్ళీ అవేమీ మనకి గుర్తు చేసుకోవద్దు అంటుంది చిరునవ్వుతో. మరొకసారి ఆమెని గట్టిగా హత్తుకుని గుడ్, చాలాసేపు అయింది కదా, నువ్వు ఇంకా కిచెన్లో వాళ్ళందరికీ కోసం ఏవేవో చేస్తున్నావు అని ఫీల్ అయిపోతున్నారు వాళ్ళంతా. ఉత్తి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు, దా కనీసం అందరికీ కాఫీ అయినా చేసి తీసుకువెళ్దాం అనగానే నవ్వుతూ ఇద్దరు కిచెన్లోకి వెళ్ళి ముందు కాఫీ ప్రిపేర్ చేసి తర్వాత అందరికీ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తుంది మన్వి. అందరికీ ఇస్తుంటే ఇవన్నీ నువ్వెందుకురా చేయడం, కుక్కు ఉన్నాడుగా అంటారు విశాలాక్షి. లేదత్తయ్య, మన కోసం పిల్లల కోసం చేస్తాను, డిండు నా చేత్తో చేసిందే తింటాడు, వాడికి అదే ఇష్టం,
మరి మేడం గారి గురించి నాకు తెలియదు అనగానే, లేదు మమ్మ, నాకు కూడా నువ్వు కుక్ చేసిందే ఇష్టం. డాడీ అయితే నువ్వు మొన్న చేసిన పూరి కూరని మెయిడ్తో దొంగచాటుగా తెప్పించుకుని రూమ్లో సీక్రెట్గా కూర్చుని మరీ తిన్నారు అంటూ మూతి మీద చేతిని వేసుకుని నవ్వుతుంది ప్రీతి. ఆ మాటతో అందరూ గట్టిగా నవ్వితే మన్వి కూడా ఒక ఐబ్రో పైకి లిఫ్ట్ చేసి మరి క్రాంతి వైపు చూస్తుంది. సారీ అన్నట్లు కళ్ళని చిన్నవి చేస్తూ కళ్ళతోనే భార్యకి సారీ చెప్తాడు క్రాంతి. అలా వాళ్ళిద్దరి మధ్య నడుస్తున్న కళ్ళ భాష, మౌన భాష ఇద్దరి పేరెంట్స్ చూస్తూనే ఉంటారు. ఇన్నాళ్ళకి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారని ప్రశాంతంగా ఫీల్ అవుతూనే, క్రాంతి, నిన్న ఈవినింగే యుఎస్ఏ నుండి కాల్ వచ్చిందిరా. అక్కడ జార్జ్ గారు గుర్తున్నారా? ఆయన హెల్త్ అంతగా బాగాలేదట. నాకెందుకో ఒకసారి అక్కడికి వెళ్ళి ఆయన్ని, అలాగే అక్కడ మనకి ఇంకా ఉన్న మిగిలిన ప్రాపర్టీస్ని చూసుకుని వస్తే మంచిదనిపిస్తుంది అంటారు. కానీ అమ్మ, ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇక్కడ ఉన్నవి ఎవరు చూసుకుంటారు అంటూ ఏం చేయాలో అర్థం కాక చూస్తుంటే, ఇక్కడ ఉన్నవి నేను మీ మావయ్య గారు చూసుకుంటాము. నువ్వు మన్వి ఒకసారి వెళ్ళి అక్కడ అన్నీ చూసుకుని తిరిగ్గా రండి అనగానే ఆవిడ మనసులో ఉద్దేశం అర్థమవుతుంది క్రాంతికి. కానీ మన్వి ఏమంటుందో అని ఆమె వైపు కంగారుగా చూస్తే, తనకి కూడా ఇష్టమే అన్నట్లు చిన్నగా కళ్ళని ఆర్పి నవ్వుతుంది మన్వి. తప్ప కూతురు అల్లుడితో ఏకంగా అమెరికా వెళుతుంది అనగానే మన్వి పేరెంట్స్ మరింతగా సంతోషపడిపోతూ ఉంటారు. అలాగే అమ్మ, నాకు మన్వికి అలాగే పిల్లలకి ఇప్పుడే టికెట్స్ బుక్ చేస్తాను అనగానే, నో డాడా, మేము మీతో రాం, ఇక్కడే నాని, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళతో ఉంటాం అంటుంది ప్రీతి. వాట్? అదేంటి బేబీ, నువ్వు, అన్నయ్య, నేను, మమ్మ లేకుండా ఉండగలరా? పైగా ఇది ఒక్కరోజు ట్రిప్ కాదురా తల్లి, చాలా రోజులు పడుతుంది. అని రోజులు మీరు ఉండలేరు అంటాడు క్రాంతి టెన్షన్గా. అవును, మేము కూడా మిమ్మల్ని ఇక్కడ వదిలేసి అక్కడ ప్రశాంతంగా ఉండలేం. ఏం వద్దు, మీరు వస్తున్నారు అంతే అంటూ అప్పుడే అమ్మగా హక్కుగా గట్టిగా చెప్తుంది. కానీ ఆమెని ఐస్ చేయగలిగేది డిండుగాడు మాత్రమే కాబట్టి వాడు లేచి సోఫాలో నిల్చుని మన్వి కూర్చున్న హైట్ రాగానే తల్లి గడ్డం పట్టుకుని, అమ్మా, నిజంగానే మేము ఉండగలమమ్మా, నువ్వు నాన్న వెళ్ళిరండి, మీకు రోజు మేము వీడియో కాల్స్ కూడా చేస్తాము అని చెప్తుంటే, అదంతా వాళ్ళందరూ కిచెన్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ వల్లే, కానీ లేదంటే జర్నీ అంటే పడి చచ్చే కిరీటి కూడా రాను అంటుంటే విషయం అర్థం చేసుకుంటుంది మన్వి. అలా వాళ్ళిద్దరిని జర్నీ కూడా మొదలవుతుంది. పిల్లల్ని వదలలేక వదులుతూ గట్టిగా హత్తుకుని జాగ్రత్తగా ఉండండి, నాని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అంటూ చెప్తుంటే, కిరీటిని దగ్గరికి తీసుకుని, నీతో పూర్తిగా ఆడుకోవడమే అవ్వలేదు కిరీటి, కానీ మళ్ళీ వచ్చాక మాత్రం మనం ఫుల్గా ఆడుకుందాం, నీకు బోలెడని కార్స్, టాయ్స్ కూడా కొని తెస్తాను అంటాడు క్రాంతి. నానా, నాకు అవేమీ వద్దు, మీరు ఫాస్ట్గా వచ్చేయండి చాలు. మీరు నన్ను కిరీటి అని ఎందుకు పిలుస్తున్నారు? అమ్మలాగానే మీరు కూడా నన్ను డుండు అని పిలవాలి అనగానే క్రాంతి కళ్ళల్లో మరొకసారి నీళ్లు చేరిపోతాయి. కానీ కానీ నాన్న, నీకు అలా అమ్మ తప్ప వేరే ఎవరు అలా పిలిచినా నచ్చదు కదా. మరి నేనిప్పుడు, లేదు నాన్న, మీరు కాదు బయట వాళ్ళు అలా పిలిస్తే నచ్చదు, కానీ మీరు అమ్మ మాత్రం నన్ను అలా పిలిస్తేనే ఇష్టం అంటూ తండ్రి మెడని గట్టిగా పట్టుకుని మిస్ అవుతున్న ఫీలింగ్ అంతటినీ చూపిస్తాడు డిండు. వాళ్ళని అలా చూసి మన్వితో సహా అందరూ సంతోషంగా నవ్వుతూ ఉంటే, అలా అందరి నవ్వుల నడుమ మన్వి క్రాంతి అమెరికా ప్రయాణం హనీమూన్ స్టార్ట్ అవుతుంది. కారు స్టార్ట్ అవ్వగానే కూడా కనుమరుగయ్యే వరకు పిల్లల్ని చూస్తూ బాయ్ చెప్తూనే ఉంటారు. వన్స్ రోడ్డుపైకి కారు వచ్చి ఫాస్ట్గా వెళ్తుంటే నెక్స్ట్ సెకండ్ మన్వి పక్కకి వచ్చేసి ఆమె నడుముని పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు క్రాంతి. ఆ చర్యతో ఒక్కసారిగా అదిరిపడుతుంది మన్వి. ఓయ్, ఏం చేస్తున్నారు అంటూ విడిపించుకోవాలని ట్రై చేస్తూనే కళ్ళతోటే ముందు కూర్చున్న డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ని చూపిస్తుంది. క్రాంతి మాత్రం చిలిపిగా నవ్వుతూ ఆమె మెడవంపుల్లో మొహాన్ని నిలిపి చెవిలో గుసగుసగా, అయితే
డ్రైవర్ లేకపోతే నీకు ఓకే కదా అనగానే మన్వి గుండెల్లో సీతాకోక చిలుకలు ఎగురుతాయి. అలాగే సిగ్గుపడుతూ అతని మీసం తగులుతున్న చోట గిలిగింతలుగా అనిపిస్తూ ఉంటే కష్టంగా అతన్ని దూరం జరుపుతుంది. ఈలోపు ఎయిర్పోర్ట్ రావడంతో ఇద్దరు కిందకి దిగి లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళి కాసేపట్లోనే ఫ్లైట్లో కూర్చుని నెక్స్ట్ డేకి యుఎస్ఏలో దిగుతారు. అక్కడంతా కొత్తగా అనిపిస్తుంటే ఎక్కడికి వెళ్తే ఎటు తప్పిపోతుందా అని క్రాంతి భుజాన్ని చుట్టుకునే ఉంటుంది మన్వి. క్రాంతి కూడా మన్వి అలా దగ్గరగా ఉంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూనే ఆమెని మరింత జాగ్రత్తగా పొదివి పట్టుకుని ఇంటికి తీసుకువెళ్తాడు. అది సిటీ నుండి బయట నుండి సపరేట్ మెన్షన్, బయట పెద్ద గేట్, లోపల గార్డెన్, స్విమ్మింగ్ పూల్, మెన్షన్ అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మన్వి. ఇక్కడ మీకు ఇంత పెద్ద మెన్షన్ ఉందా, మరి నాకు చెప్పనే లేదు అంటుంటే, ఇదే కాదు, మనకి ఇండియాలో కంటే ఇక్కడే ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్నీ నీకు ఒక్కొక్కటి చూపిస్తాను, కానీ నేను నీలో చూడవలసినవి మాత్రం ఇంకా చాలానే ఉండిపోయాయి అంటుంటే మన్వి గుండె మళ్ళీ జల్లుమంటుంది. ఆమె మొహంలో సిగ్గుతో పాటు కంగారు కనిపిస్తుంటే, టెన్షన్ పడకురా, లైఫ్లో మళ్ళీ ఎప్పుడూ నీకు ఇష్టం లేకుండా నీకు దగ్గరగా రాగడమే కాదు, కనీసం నిన్ను టచ్ కూడా చేయను. ఏదైనా నీ ఇష్ట ప్రకారమే ఇకపై అన్నీ జరుగుతాయి అంటాడు మెల్లిగా ఆమె భుజాన్ని దగ్గరికి తీసుకుంటూ. ఆమె మనసులో ఏముందో చెప్పకుండానే అర్థం చేసుకుంటున్న క్రాంతిని చూసి ఇప్పుడు ఆమెకి భయం కలగడం లేదు, చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇంకా వాళ్ళ మధ్యలో మిగిలిపోయిన ఆ కాస్త పాటి దూరాన్ని కూడా చెరిపేయాలని నిర్ణయించుకుంటుంది. ఇద్దరు ఫ్రెష్ అయి రాగానే ఆ రూమ్ అంతా చూసి ఏమో అనుకున్నాను, మీ టేస్ట్ బాగుంది అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది మన్వి. వెంటనే క్రాంతి ఆదిత్య మాటలు లీలగా చెవిలో వినబడతాయి. రే అన్నయ్య, రూమ్ని ఎవరైనా ఇంత బోరింగ్గా ఉంచుకుంటారా? అసలు వచ్చే వదినకి అస్సలు నచ్చదు, తను వచ్చాక అన్నీ మార్చేస్తుంది, చూస్తూ ఉండు అంటే, ఇలా నన్నుగా ప్రేమించే అమ్మాయినే నీకు వదిలిగా తెస్తానులేరా, అప్పుడు రూమ్ చేంజ్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. హబ్బా, ఏంటి ఈ తొక్కలో డెకరేషన్, నీకు కూడా నచ్చి మెచ్చుకునే వదిన వస్తుంది అంటావా? చూద్దాం చూద్దాం అని గట్టిగా నవ్వుతున్న ఆదిత్య మొహమే కళ్ళ ముందు కాసేపు కనిపించి డల్ అయిపోయి మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళాలని గుర్తు చేసుకుని మన్విని తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన జార్జ్ గారిని చూడడానికి వెళ్తాడు క్రాంతి. ఆయన వీళ్ళని చూసి చాలా సంతోషపడతారు. ఆదిత్య చనిపోయాక క్రాంతి వాళ్ళ అమ్మగారు పడ్డ కష్టాలు కళ్ళతో చూసిన ఆయనకి ఇప్పుడు క్రాంతి పెళ్లి చేసుకుని పిల్లలతో ఉన్నందని ఉన్నాడా అని తెలియగానే చాలా సంతోషంగా దీవిస్తారు. అక్కడి నుండి వచ్చాక చిన్న చిన్న ఆఫీస్ వర్క్స్ ఉంటే అవి కూడా ఫినిష్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్కి అక్కడి నుండి వేరే సిటీకి మన్విని తీసుకువెళ్తూ అఫీషియల్గా వాళ్ళ హనీమూన్ని స్టార్ట్ చేస్తారు ఇద్దరు. దూరంగా కనిపిస్తున్న కొండల్ని చూస్తూ, ఎలా ఉంది ఈ ప్లేస్, నీకు నచ్చిందా అంటూ ఆమెని వెనక నుంచి గట్టిగా హత్తుకుని అడుగుతాడు క్రాంతి. చాలా చాలా సూపర్ వ్యూ కదా అంటూ ఒకసారి అతని చేతుల్ని కూడా గట్టిగా హత్తుకుని మరింత గట్టిగా చూస్తుంది మన్వి. క్రాంతి కనుబొమ్మలు ముడుస్తూ ఆమెనే చూస్తూ ఉంటే మొహాన్ని అలాగే పక్కకు తిప్పి చిన్నగా నవ్వుతూ అతని పెదవులను అందుకుని మరీ ఆమె అంగీకారాన్ని తెలుపుతుంది. అతనితో చెప్పలేనంత సంతోషం. ఆ ముద్దు ఎప్పట్లా మృదువుగా కాకుండా గాఢంగా మార్చేస్తూ తన ప్రియసతిని మొత్తంగా అతని వైపు తిప్పుకొని అతని ప్రేమలో ముంచేస్తాడు క్రాంతి. పగలు రేయి అనే సంబంధం లేకుండా వాళ్ళ ప్రేమ జడివానలో తడిసి ముద్దవడానికి మొదటి అడుగుగా ఆమె నడుము పట్టి పైకెత్తి మెల్లిగా బెడ్ వైపు అడుగులు వేస్తూనే ఆమె కళ్ళలోకి చూస్తాడు. కానీ మన్వి అప్పటికే అతనిలో మమేకం అయిపోయిన దానిలా అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటూ అతని పెదవులని ఆమె పెదవుల్లోకి తీసుకుంటూ ఆమె ప్రేమని చూపిస్తూనే ఉంటుంది. మెల్లిగా బెడ్ పైకి చేరి ఆమెని ఫ్లిప్ చేసి ఆమె వెచ్చని ఎదపై తల పెట్టుకుంటాడు క్రాంతి. ఇప్పుడు అతనే తన బిడ్డ అన్నట్లు తలని నిమురుతూ కాసేపటి వరకు అతని తలని నిమురుతూనే ఉండిపోతుంది మన్వి.
ఇప్పుడు ఇద్దరిలో చెప్పలేనంత ప్రశాంతత. ఎంతసేపైనా క్రాంతి అలాగే ఉంటాడు కానీ ఏమాత్రం చొరవ తీసుకోకపోవడంతో అతని మనసులో రగులుతున్న లావా లాంటి ఆలోచనలు ఏంటో ఆమెకి అర్థమై, ఇలాగే ఉంటే వాళ్ళ మధ్య దూరం ఎప్పటికీ తగ్గదని అనిపిస్తూ ఉంటే, ఏంటి బీస్ట్ గారు, నేను మీ బీస్ట్ లవ్ కోసం ఎదురు చూస్తుంటే రాముడు మంచి బాలుడు అన్నట్లు అయిపోతున్నారు అంటుంది అతని గట్టిగా గుండెల్లోకి అదుముకుంటూ. అవునా? కానీ మీ ఆడవాళ్ళకి రాముడే నచ్చుతాడు కదా మరి, అందుకే ఇలాగే ఉంటాను అంటాడు చిన్నగా నవ్వుతూ. కానీ మనసులో మాత్రం ఆమెకి దగ్గర అవ్వాలని ఉంటుంది అతనికి కూడా. అవును, కానీ అది అందరి ముందు మాత్రమే అంటుంటే అంటే అంటాడు ఆత్రంగా లేచి ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అప్పటికే ఆమె మొహం సిగ్గుతో ఎరుపెక్కగా ఇప్పుడు అతని కళ్ళలోకి కూడా సూటిగా చూడలేక పక్కకి తిప్పుకుని, అంటే అందరి ముందు రాముడిగా ఉండాలి, ఒక భార్య దగ్గర మాత్రమే కృష్ణుడిలా అల్లరి చేయాలి, అలా ఉండడమే ఇష్టం అనగానే, నిజమా? అయితే ఇప్పుడు నీకు కృష్ణుడు కావాలన్నమాట అంటాడు కొంటిగా ఆమె నడుముని మొత్తంగా తడుముతూ. బీస్ట్ కావాలరా నా బీస్ట్ మొగుడా అంటూ అతన్ని గట్టిగా హత్తుకోగానే ఈసారి అతను వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ కూడా లేకుండా ఆమెను మొత్తంగా అల్లుకుపోతాడు. గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమని చూపిస్తూ శృతి మెత్తగా ఆమె శరీరాన్ని అతనికి దగ్గరగా చేసుకుంటూ ఆమెలో సగం అవ్వడానికి సమయత్వం అవుతాడు. అతను చేస్తున్న మాయకు అదే వాళ్ళ మొదటి కలయిక అనుభూతి చెందుతూ ఏ క్షణం కూడా ఆ కాళరాత్రిని గుర్తు చేసుకోకూడదు అని ఒట్టు పెట్టుకుంటూ ఆమెను పూర్తిగా అతనికి అర్పించేసుకుంటుంది. ఆమె మెడవంపుల్లో కొన్ని, ఆమె ఎత్తైన హిమగిరులపై ఇంకొన్ని ముద్దులు పరుచుకోగా వాళ్ళ బట్టలు గదిలో ఒక్కొక్కటి ఒక్కో మూలకి చేరిపోతాయి. వెచ్చని బ్లాంకెట్లో ఇంకా వెచ్చని కౌగిలిలో ప్రేమ పాఠాలు చదువుకుంటూ ఒకరిలో ఒకరు పూర్తిగా ఐక్యమైపోతారు ఇద్దరు. ఆమెలో అతను మొత్తంగా కరిగిపోయిన ఆ క్షణం ఆమె కంటి కొస నుండి వచ్చిన చిన్న కన్నీటి చుక్క కూడా అతనికి తెలియనివ్వదు ఆమె. అలా ఇద్దరు వాళ్ళ జీవితంలో చేతు సంఘటనల్ని పూర్తిగా మర్చిపోయి సరస సల్లాపాల్లో సంతోషాలలో విహరిస్తూ వారం రోజులు పూర్తిగా అక్కడే ఉండి అన్నీ చూసి ఎంజాయ్ చేసి పిల్లల మీద బెంగతో అనుకున్న దానికంటే 3 రోజుల ముందే ఇండియాకి వెళ్ళిపోయి వారికి సర్ప్రైజ్ చేస్తారు. కానీ ఈసారి ప్రీతి మమ్మ అంటూ ముందుగా మన్విని చుట్టేసుకుంటే నాన్న అంటూ డిండుగాడు క్రాంతిని చుట్టేసుకుంటాడు. అలా లైఫ్ అంతా పిల్లలతో ఎంతో సంతోషంగా కాలం గడుపుతారు క్రాంతి మన్వి. జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా వాటి వెంట వచ్చే సంతోషాల కోసమైనా కాస్త ఓపిక పడుతూ మనమందరం కూడా సంతోషంగా జీవించాలని కోరుకుందాము. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాము. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. మీ రూపా లావణ్య అండ్ లహరి రాజశేఖర్.